సో గైస్ మరి అందరికీ వెల్కమ్ గైస్, నమస్తే. మరి మీకోసం ఈరోజు మళ్ళీ మనకి హెచ్టిఎంఎల్ అయితే చెప్పబోతున్నాను. ఓకేనా? హెచ్టిఎంఎల్ ఏంటి అసలు, అవన్నీ మీకు అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో అలాగే మీకు హెచ్టిఎంఎల్ చాలామందికి 7th క్లాస్లో కంప్యూటర్ సబ్జెక్ట్లో ఉండొచ్చు, స్కూల్ ఏజ్లో ఉంటుంది, అలాగే కాలేజ్లో కూడా ఉంటుంది కంప్యూటర్ సబ్జెక్ట్లో, అలాగే మీకు ఇంకా డిగ్రీ ఆర్ట్లో కూడా ఉంటుంది. ఆర్ట్లో అయితే మీకు జావా ఇలాంటివి అయితే ఉంటాయి, సి. ఓకేనా? కానీ మీకు ఇది మట్టుగా మీకు సాఫ్ట్వేర్, మీకు జాబ్ పర్పస్ మట్టుగా హెచ్టిఎంఎల్ అనేది బేసిక్ గైస్. మీకు హెచ్టిఎంఎల్ సి లాంగ్వేజ్ అంటారు చూసా, లేదంటే ఎలాంటివి. ఇది హెచ్టిఎంఎల్ అనేది వెబ్సైట్స్కి మనం డిజైన్ చేయడానికి, వెబ్సైట్లకి ఏవైతే వెబ్ పేజెస్ ఉన్నాయో వాటికి మనం హెచ్టిఎంఎల్ యూజ్ చేస్తాం. ఓకేనా? అంటే మీరు ఇందులో ఏంటంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్ అయిపోయిన తర్వాత సిఎస్ఎస్ స్టార్ట్ చేస్తాం, తర్వాత జావా స్క్రిప్ట్ చెప్తాను. ఓకేనా? హెచ్టిఎంఎల్లో ఇగోండి గైస్ ఇవన్నీ ఉంటాయి గైస్. మీరు నేను చెప్పిన తర్వాత మీరు ఓన్గా ఇగోండి వెబ్సైట్ ఉంటుంది w3schools.com అని కొడితే మీరు ఓన్గా మీరు వెళ్ళి మళ్ళీ మీరు రివిజన్ చేసుకోవచ్చు. మీరు నోట్స్ కూడా వీలైతే నేను చెప్తున్నప్పుడు రాసుకున్నారు అనుకోండి, చిన్న చిన్న పాయింట్స్ వీలైతే ఒక నోట్స్ తీసుకొని చిన్న చిన్న పాయింట్స్ మీకు రాసుకున్నారు అనుకోండి, నేను చెప్తుంది మీకు ఇంకా లెర్న్ చేసుకున్నప్పుడు ఒకసారి చూసుకున్నప్పుడు ఫిగర్ కూడా వేసేసుకోండి. చిన్న ఎగ్జాంపుల్కి ఒక చిన్న డ్రాయింగ్ లాంటిది కూడా వేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే? సో అసలు ఎందుకు అసలు మనం నేర్చుకోవడం మనకేంటి యూజ్, మనకి అసలు యూజ్ ఏంటి, సో అవన్నీ చెప్తాను గైస్. మనకి హెచ్టిఎంఎల్ అనేది బేసిక్ మాట. ఇది మీకు చాలా ఈజీగా ఉంటుంది. అంత ఈజీగా ఉంటుందంటే మీరు ఏదో ఇప్పుడు స్కూల్లో మనకి లైక్ ఏబిసిడీలు చెప్తే మనకి ఇప్పుడు వెంట మనకి ఎంత ఫాస్ట్గా మనకి అర్థమైపోద్దో హెచ్టిఎంఎల్ కూడా మీకు అంత ఫాస్ట్గానే అర్థమైపోద్ది. మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. స్కూల్ పిల్లలు కూడా మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. నేను చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మరి ఇక మామూలు ఎలాంటి కోర్సులు నేర్చుకోవాలంటే ఇవన్నీ వెబ్ డెవలప్మెంట్ అంటాం మనం. వెబ్ డిజైనింగ్ ఒకటి ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. ఓకేనా? వెబ్ డిజైనింగ్లోకి వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్ అంటమాట. ఫ్రంట్ ఎండ్ మాత్రం వాళ్ళు డిజైనింగ్లోకి వస్తుంది. వెబ్ డెవలప్మెంట్ అంటే వెబ్ డెవలపర్స్ వాళ్ళకి ఇంకా ఎక్కువ శాలరీలు ఉంటాయి. డిజైనింగ్లో వాళ్ళకన్నా డెవలప్మెంట్ వాళ్ళకి ఇంకా ఎక్కువ శాలరీస్ ఉంటాయి అన్నమాట. వీటిలన్నిటి గురించి మనం చెప్దాము. ప్రస్తుతానికి మనం హెచ్టిఎంఎల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఇవన్నీ కూడా మీకు చెప్తున్నప్పుడు అవన్నీ కవర్ అయితే అవుతాయి. ఓకేనా? ఇంతకీ మనం ఇవి నేర్చుకోవడం వల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. జాబ్ పర్పస్ మీకు సాఫ్ట్వేర్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో మీకు ఇది చాలా ఇంపార్టెంట్గా. సాఫ్ట్వేర్లో వచ్చిన శాలరీస్ మీకు లక్షల్లో ఉంటాయి. అదే మనం వేరే దాంట్లోకి వెళ్ళినా ఒక మామూలుగా చిన్న కంపెనీలో ఆఫీస్లో ఒక 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా మహా అయితే మనకి 20,000 ఎవరు 30,000 కూడా రాదు, 40,000 రావాలన్నా చాలా కష్టం. అదే మీకు సాఫ్ట్వేర్లో 1 year ఎక్స్పీరియన్స్ పెరిగి మీకు 1 year ఎక్స్పీరియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వెబ్ డెవలప్మెంట్ ఎక్కడో దగ్గర జాయిన్ అయ్యారు అనుకోండి, స్టార్టింగే మీకు ఒక చిన్న బేసిక్ ఎవరో పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మీకు ఓన్లీ డిజైనింగ్ అంటే స్టార్టింగ్లో జాయిన్ అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం రాదు, బేసిక్ నాలెడ్జ్తో జాయిన్ అయిపోతే అమ్మ మీకు 10,000 ఇస్తాను అన్నారు అనుకోండి, జాయిన్ అయిపోండి, నో ప్రాబ్లం. ఓకేనా? 10,000 అంటే మరీ అంత తక్కువ ఎవరు, ఇంకా ఎక్కువ వేస్తారు, జాయిన్ అయిపోండి. అదే మీకు అక్కడ జాయిన్ అయ్యి ఒక 1 year చేశారనుకోండి, మీకు ఇంకా మీ మీద మీకు ఇంకా ఇది వచ్చేది అన్నమాట. మీరు ఇంకా చేయగలరనే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. ఆ 1 year ఎక్స్పీరియన్స్కి నెక్స్ట్ వేరే కంపెనీకి వెళ్తే మీరు అడగచ్చు, మీకు వాళ్ళ కంపెనీకి ఏటకాలు అవసరం కదా మీకు వచ్చు కదా, అప్పుడు మీరు ఎంతైనా అడగచ్చు అన్నమాట. ఆ తర్వాత మీరు ఒక 30,000కి జాయిన్ అవ్వచ్చు ఎగ్జాంపుల్. అప్పుడు 2 years ఎక్స్పీరియన్స్ అయిపోతే మీకు ఇంకో కంపెనీకి వెళ్తారు. నాకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ కంపెనీలో అన్నీ చేశాను, అప్పుడు మీకు ఇంకా ఫుల్ నాలెడ్జ్ వచ్చేది, ఇంకా మీరు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. ఓకేనా? 3rd yearలో ఎంట్రన్స్ అయినప్పుడు ఇంకో కంపెనీలో మీరు 50,000 60,000 అడగచ్చు. ఓకేనా? ఇంకా 3 years అయిపోయిన తర్వాత మీకు మొత్తం ఇంకా అయిపోద్ది కదా ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు. ఇంకా మీకు అలాగే అవి ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొలది ఆ తర్వాత ఇంక 4th year నుంచి డైరెక్ట్ బెంగళూరు కంపెనీయో హైదరాబాద్ కంపెనీలో దానికి డైరెక్ట్ మీరు టీమ్ లీడ్ కింద జాయిన్ అయిపోవచ్చు. అలాగైతే మీకు ఈజీగా 1,00,000 పైన ఉంటుంది శాలరీ. మీ ఇందులో మాత్రమే ఎక్స్పీరియన్స్ వస్తే గుర్తించుకోండి, లక్షల్లో వచ్చేస్తాయి శాలరీలు. మనము ఇంక వేరే దగ్గరికి వెళ్ళి ఎంత నానా సంఖ్యలు నాకినా అంత బేగా ఇంప్రూవ్మెంట్ అవ్వవు. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా ఇంకో కంపెనీలో జాబ్ చేస్తుంటారు, లైక్ టెలికాలర్స్ అని, డేటా ఎంట్రీ అని, లేదంటే స్టాక్స్లు అని, ఏవో సంథింగ్ రకరకాల జాబ్స్లు చేస్తుంటారు. వాళ్ళు కూడా అలా ఫిక్స్ అవుతారు. ఎవరో చెప్తారన్నమాట, ముందు తెలుసుకోరు. ఇలాగ పిహెచ్పి, పైథాను, లేదంటే జావా ఇలాంటి కోడింగ్ నేర్చుకున్న వాళ్ళకి బాగుంటుంది, అందులోకి వెళ్ళిపోదాం అనుకుని అక్కడ మానేసి అప్పుడు కోర్సుల్లో జాయిన్ అవుతారు. మరీ కామెడీ.
అలా ఆల్రెడీ వాళ్ళ ఏజ్ దాటిపోయింది అప్పటికే. అందుకే ముందు నుంచే మీరు నేర్చుకోవడం చాలా బెస్ట్ గైస్. ఓకేనా? ఎప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు చేస్తున్నారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. అదే కంపెనీలు చేసిన వాళ్ళకి ఎంత రావట్లేదు, 20,000 అంతే, లేదా మహా అయితే 30,000. ఇంకా అన్ని సంవత్సరాలు చేసినా ఇంకా అదే మీరు సాఫ్ట్వేర్లో చేస్తే ఇంకా మీకు పెరుగుతూనే ఉంటుంది గైస్, తగ్గేదే లేదు అసలు. చాలా బాగుంటుంది. ఓకేనా? మనకి ఆంధ్ర వాళ్ళకి కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని చాలా ఎక్కువ తేడానికి చూస్తుంది. ఇది మీకు చాలా మంచి అవకాశం. ఓకేనా? ఓకే గైస్, మరి ఎనీవేస్ ఇది చిన్న బేసిక్ చెప్పాలి కాబట్టి చెప్పాను. దీంట్లో మీరు తెలుసుకోవాల్సిన చాలా ఉంది. ఓకే, ఎంతకీ అసలు మన HTML అంటే ఏంటి గైస్? ఇందాక ఆల్రెడీ మన వాళ్ళు చెప్పారు కదా. సింపుల్గా ఇక్కడ చూడండి, మీరు ఈ వెబ్సైట్ ఉంటుంది W3 Schools అని కొట్టండి. W3SCHOOLS స్కూల్స్ అని కొట్ట W3 Schools అని కొడితే మీకు గూగుల్లో ఫస్ట్ వెబ్సైట్ వచ్చింది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళి రివిజన్ చేసుకోవచ్చు. మీరు నోట్స్ కూడా వీలైతే రాసుకోండి, లేదా మీరు ఎప్పుడు కాస్తే అప్పుడు మీ మొబైల్లోంచి మీరు నేర్చేసుకోవచ్చు. ఓకేనా? PC ఉంటే మీరు ఇంకా మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో నేను రికార్డ్ కూడా చేస్తాను, లైవ్లో కూడా చెప్తాను. లైవ్లో చెప్పింది మళ్ళీ స్పెషల్గా అప్లోడ్ కూడా చేస్తాను. ఓకేనా? సో గైస్, మరి మీకు క్వశ్చన్స్ కూడా అడుగుతాను. HTML ఓకేనా? ఫస్ట్ బేసిక్ మాట మీకు వెబ్ డెవలప్మెంట్, వెబ్ డిజైనింగ్ అంటే మీకు ఈ రెండింటి చిన్న అర్థం చెప్పేస్తాను. ఒకసారి చూడండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలపర్స్కి ఇంకా ఎక్కువ శాలరీస్ ఉంటాయి. డిజైనర్స్లో కూడా ఉంటాయి వెబ్ డిజైనింగ్లో, బట్ అంత ఉండవు. అందులోని కూడా మీకు జావా స్క్రిప్ట్ వాటిలో ఉంటాయి. జావా, యాంగులర్ చేసి అలాంటివి అయితే మళ్ళీ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి పెన్సిల్ ఏదో తీసుకున్నాను. ఓకే, దీన్ని ఇలా పక్కన ఉంచుదాం. ఓకే, HTML ఓకేనా? HTML ఓకేనా? ఇది HTML అంటే దేనికి యూజ్ చేస్తాం గైస్? ఇది మనకి HTML అనేది చూడండి, HTML ఇస్ ద స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ ఫర్ వెబ్ పేజెస్. ఓకేనా? వెబ్ పేజెస్కి ఏంటి స్టాండర్డ్ లాంగ్వేజ్. ఇప్పుడు మనకి మన లాంగ్వేజ్ ఏంటి? మదర్ టంగ్ తెలుగు. మనకి ఏది స్టాండర్డ్ లాంగ్వేజ్? తెలుగు. సో అలాగే ఒక వెబ్సైట్స్కి కూడా స్టాండర్డ్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా? అదేంటి స్టాండర్డ్ లాంగ్వేజ్ గైస్? HTML. ఓకేనా? ఈ HTML అనేది కూడా వెబ్ పేజెస్. ఇప్పుడు మనకి స్టాండర్డ్ లాంగ్వేజ్, మన లాంగ్వేజ్ ఏంటి? తెలుగు. సో ఇప్పుడు వెబ్ పేజెస్ కూడా సేమ్ అలాగే వాటికంటూ ఒక లాంగ్వేజెస్ ఉంటాయి. ఓకే, ఆ లాంగ్వేజ్నే HTML అంటారు. ఈ HTML స్టాండ్స్ ఫర్ స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్. ఓకేనా? ఫర్ దేనికి? వెబ్ పేజెస్. ఆ వెబ్ పేజెస్ అంటే ఇదే. ఇప్పుడు ఈ సైట్ ఉందా, దీన్నే వెబ్ పేజ్ అంటాం. ఇప్పుడు మనం ఫ్రంట్లో చూస్తుంది ఇదంతా డిజైనింగ్లోకి వస్తుంది గైస్. ఓకేనా? సో ఇదంతా ఎందులోకి వస్తుంది? మనకి డిజైనింగ్లోకి వస్తుంది. ఓకేనా? వెబ్ డిజైనింగ్లోకి వస్తుంది. ఇప్పుడు వెబ్ పేజ్లోకి వస్తుంది. అదే వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసా? వెబ్ డెవలపర్స్ ఏం చేస్తారు? డెవలప్మెంట్ అంటే బ్యాక్ ఎండ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సైన్ ఇన్ అవ్వాలనుకోండి, సైన్ ఇన్ లాగిన్ అవుతాం కదా, సైన్ అప్ కానీ అవ్వాలన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ అప్ క్లిక్ చేస్తాం మనం. ఓకేనా? ఇందులోని మనం ఇక్కడ మన ఈమెయిల్, పాస్వర్డ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చి మనం ఏం చేస్తాం? సైన్ అప్ అంటే ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాం. సైన్ అప్ కొట్టగానే మన డీటెయిల్స్ అన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడ ఉండిపోవు. ఎక్కడ? దీనికి బ్యాక్ ఎండ్లో సేవ్ అవ్వాలి కదా. ఇక్కడ మన కంప్యూటర్ ఉంది, మనం ఏదైనా సేవ్ చేసుకుంటే ఫైల్ మన కంప్యూటర్లో ఉంటుంది. ఓకేనా? దీంట్లో కూడా అలా సేవ్ అవ్వింది. బ్యాక్ ఎండ్ ఎక్కడ ఉంటుంది? ఒక బ్యాక్ ఎండ్ ఒక హార్డ్ డిస్క్ టైప్లోని దీనికి కూడా సేవ్ చేసుకోవడానికి. ఓకేనా? ఒక డేటా బేస్ ఉంటుంది, ఒక డేటా సెంటర్ లాంటిది. ఓకేనా? సో ఇవన్నీ మనం ఏవైతే ఇస్తాం అవన్నీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి సేవ్ అవ్వాలి. మనం ఎప్పుడైతే మన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ కొట్టి లాగిన్ అవుతామో అవన్నీ కూడా మనం మళ్ళీ బ్యాక్ ఎండ్లో చెక్ చేసుకొని అప్పుడు మనం సైన్ ఇన్ అవుతాం. అంతే కదా. మీరు ఏదేదో ఎంటర్ కొట్టేస్తే లాగిన్ అయిపోలేం కదా. సో ఈ బ్యాక్ ఎండ్లో రన్ చేయడానికి ఒక కోడింగ్ వాడతారు చూసారా? బ్యాక్ ఎండ్లోని మనకు కనిపించిన కోడింగ్. ఓకేనా? మన యూజర్ డేటా అంతా ఎక్కడ సేవ్ అవుతుంది? అక్కడెక్కడ ఉన్న సర్వర్లో సేవ్ అవుతుంది. మళ్ళీ మనం లాగిన్ అవ్వగానే మన డీటెయిల్స్ ఇచ్చి సేమ్ లాగిన్ పాస్వర్డ్ ఇవేస్తే మళ్ళీ అక్కడి నుంచి మనం సైన్ ఇన్ అవ్వగలుగుతాం సేమ్ వస్తే. ఓకేనా? అక్కడి నుంచి యాక్సెస్ అవ్వాలన్నా, బ్యాక్ వెళ్ళాలన్నా, కోడింగ్ ఏవైనా మనం అప్డేట్ చేయాలన్నా మన ఇన్ఫర్మేషన్ అటు నుంచి ఇటు మళ్ళీ మనం తీసుకోవాలనుకున్నా, ఓకేనా, డిలీట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా దీనికంటూ ఒక డెవలపర్స్ చేస్తారన్నమాట. ఓకేనా? డెవలప్మెంట్ అంటారు. ఓకేనా? డిజైనింగ్ అంటే జస్ట్ మీకు అర్థమైంది కదా. ఓకేనా? అది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇది మనం ఇప్పుడు వెబ్ పేజ్ మాట. ఈ వెబ్ పేజ్లో ఇక్కడ ఏవేవో రాసుకుంటాం ఇలాగా. ఓకే,
సో మనం రాసింది ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి మనం ఏదైనా సైన్ ఇన్ అవుతే మన పేజ్లోకి వెళ్తాం, మన స్పెషల్ పేజ్లోకి వెళ్తాం. ఫేస్బుక్ అనుకోండి ఎగ్జాంపుల్, మనకంటూ ఒక ప్రొఫైల్ మన స్పెషల్ పేజ్లోకి వెళ్ళిపోతాం ఎప్పుడు సైన్ ఇన్ అయిన తర్వాత. ఓకేనా, అది ఎక్కడి నుంచి అవుతుంది, దీనికి మధ్యలో మనకి ఈ పేజ్ ఓపెన్ అయ్యక ముందు మధ్యలోని వాటి రన్ అవుతుంది మన ఇచ్చిన డీటెయిల్స్. ఓకేనా, ఆ డీటెయిల్స్ ఎక్కడికి వెళ్ళి తీసుకుంటుంది, డేటాబేస్. ఓకేనా, ఇక్కడ డేటాబేస్లో మనం ఇచ్చింది ఓకే అనుకుంటే అది మనకి మన పేజ్ని ఓపెన్ చేస్తుంది. ఒకవేళ మనం ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది వెబ్ పేజ్లో రాంగ్ అయింది అనుకో, మళ్ళీ అక్కడికి వచ్చేది, మీరు ఏ పేజ్లో ఉంటే అదే వస్తుంది, మీకు అక్కడికి వెళ్దన్నమాట. ఓకేనా, బ్యాక్ ఎండ్లో మనకు ఆ కోడింగ్ అది తెలియదు, మనం చూసింది వేరు, బ్యాక్గ్రౌండ్లో కోడ్ వేరు. అదంతా మీకు ఇప్పుడు స్టార్టింగ్లో కన్ఫ్యూజ్గా ఉంటుంది. ప్రస్తుతానికి మీరు అందుకే ఒక్కొక్కటి నేర్చుకొని వెళ్దాం. ఓకేనా, సో లెట్స్ గో గైస్. మరి ఇప్పుడు మీకు జస్ట్ అంటే అర్థం అవడానికి చెప్పాను, మీరు మీకు అదంతా తర్వాత ఇంకా బాగా తెలుస్తుంది. ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదా సింపుల్గా. ఓకేనా, సో ఏం లేదు. ఓకే, ఇప్పటి వరకు చెప్పింది అలా వదిలేస్తే మనకి HTML గురించి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నేర్చుకుందాం. రెడీగా ఉండండి. ఓకేనా, HTML అనేది ఏంటి చెప్పాను కదా, ఇది కూడా స్టాండర్డ్ లాంగ్వేజ్ లాంటిది, దేనికి, వెబ్ పేజెస్ కోసం. ఓకేనా, విత్ HTML యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ వెబ్సైట్. మీకు HTML వస్తుంది అనుకోండి, మీరు ఓన్గా వెబ్సైట్ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట. HTML అంటే ఇగో ఈ కలర్స్ ఏమి ఉండవని చెప్పాను కదా, ఈ CSS కలర్స్ కానీ సైడ్ బై సైడ్ టెక్స్ట్ కానీ. ఓకేనా, ఇదేది రాదు. HTML మొత్తం ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్ వస్తుంది, ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్. ఆ టెక్స్ట్ని మనం ఇలా మనకి ఈ వెబ్ పేజ్ ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ కలర్స్లో అన్నీ కనిపిస్తుంది కదా, దీన్ని చెయ్యాలంటే ఇలా సైడ్ బై సైడ్ రావాలన్నా, దీని మీదకి వెళ్ళి చూడ హోవర్ ఎఫెక్ట్ ఇవన్నీ రావాలంటే CSS నేర్చుకోవాలి. ఓకేనా, HTML మధ్యలో చెప్తాను, CSS గురించి కూడా మీకు అర్థమైపోద్ది. ఓకేనా, కంగారు ఏం పడద్దు గైస్, బేసిక్గా వినండి ఎక్కడి నుంచి. ఓకేనా, ఈ 2 పాయింట్లు వచ్చాయి కదా మీకు. ఓకే, HTML ఈజ్ ఈజీ టు లెర్న్ గైస్, మీరు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. ఓకేనా, మీకు ఈజీగా వచ్చేస్తాయి. మీరు ఇప్పుడు క్వశ్చన్స్ కూడా నేను వేస్తాను, ఆన్సర్లు చెప్పేస్తారు చూడండి ఈజీగా. మళ్ళీ మీకు ఇది చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. ఓకేనా, ఏదో బోరింగ్గా కూడా ఉండదు, ఎంజాయ్గా ఉంటుంది. మీకు వీలైతే మీరు కూడా పక్కన మీకు PC ఉంటే PCలో సైట్ ఓపెన్ చేసుకోండి, లేదంటే మొబైల్లో ఉంటే మొబైల్లో కూడా ఓపెన్ చేసుకోండి, వీలైతే నోట్స్ ఉంటే నోట్స్లో రాసేసుకోండి పాయింట్స్. ఓకేనా, HTML ఇగో ఈజీ లెర్నింగ్ విత్ HTML, ట్రై టు యువర్ సెల్ఫ్. మీకు వీడు ఏం చేస్తాడంటే గైస్, మీకు ఇగో ట్రై టు యువర్ సెల్ఫ్ అని మనకి ఇస్తాడు. అంటే మీరు ఎక్కడే ప్రాక్టీస్ చేసేవచ్చు. అన్న నాకు ప్రాక్టీస్ లేదన్న, మీ దగ్గర సెల్ ఫోన్ ఉన్నా చాలు, సెల్ ఫోన్లో మీరు టైప్ చేసుకుంటూ మీరు సెల్ ఫోన్లోనే ప్రాక్టీస్ చేసేవచ్చు. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు ఈ వెబ్సైట్ వాడే మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికి. ట్రై టు యువర్ సెల్ఫ్ కొడితే మీకు సెపరేట్గా చూసారా, ఇది ప్రాక్టీస్ పేజ్ మాట. ఈ లెఫ్ట్ సైడ్లో కోడింగ్. ఓకేనా, మనం ఏదైతే కోడ్ రాసామో దానికి ఈ రైట్ సైడ్ బాక్స్ అంతా ఇగో ఇది, ఈ రైట్ సైడ్ బాక్స్ అంతా మనకి మన అవుట్పుట్. ఓకేనా, ఇక్కడ మనకి అవుట్పుట్ వస్తుంది ఈ రైట్ సైడ్ బాక్స్లోనే. ఓకే, ఇదంతా అవుట్పుట్. ఇక్కడ మన కోడ్ లెఫ్ట్ సైడ్, మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి. ఓకేనా, మీరు ఇందులోనే జస్ట్ టైప్ చేసుకుని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది మాట ట్రై టు యువర్ సెల్ఫ్ ఇచ్చారు. ఓకే, సో ఇంకా కిందకి వెళ్తే గైస్, ఈ ట్రై టు యువర్ సెల్ఫ్లో మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకేనా, ఈ HTMLకి మనకి సింపుల్గా ఇది జస్ట్ వినండి గైస్, మీరు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అంటే ఈ ఫుల్ ట్యాగ్స్ స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఒక్కొక్కటి ప్రతిదీ వస్తుంది. అంటే మీకు HTML అనేది వెబ్ పేజ్కి ఇది మినిమం రాయాల్సిన కోడ్ మాట ఇది. ఓకేనా, స్టార్టింగ్లో చూసారా డాక్ టైప్ HTML అని ఇచ్చారు, ఇది గుర్తించుకోండి. దీని గురించి కూడా మాట్లాడదాం, డాక్ టైప్ HTML ఎందుకు ఇచ్చాడు అనేది అది కూడా చెప్తాను. తర్వాత మనం HTML కదా నేర్చుకుంటున్నాం. వెబ్ పేజ్ ఎప్పుడైనా మొత్తం కోడ్ అంతా మనకి ఎందులో ఉంటుంది, ఈ HTML. ఇది HTMLకి ఎప్పుడైనా చూడండి, ఇదంతా తీస్తాం అనుకోండి, దీంట్లో లోపల కోడ్ రాశారు. ఓకే, ఇదంతా తీసేస్తే ఇది మన HTML గైస్. ఈ HTMLకి క్లోజ్ ట్యాగ్ ఆల్రెడీ చెప్పాం కదా ముందు, ఇగోండి ఇది ఎప్పుడైనా వీటికి 2 ఉంటాయి మనకి. ఇది ఓపెన్, దీని ఓపెన్ ట్యాగ్, ఇదేమో క్లోజ్ ట్యాగ్ అంటాం. ఈ రెండింటి మధ్యలో మనం ఏదైతే రాస్తామో అదంతా మనకి వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఈ వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఇది లేదు అన్న, ఇది ఇంకెక్కడ ఉందో అనుకుంటారు మీరు. అన్న ఈ పేర్లు ఎక్కడ ఏమి లేవు కదా. ఓకేనా, సో ఇక్కడ లేదు కదా, ఇక్కడ ఎందుకు కనిపిస్తున్నాయి అనుకుంటారు. అది డిలీట్ చేస్తే, ఎందుకంటే అది కనబడుతుంది ఇప్పుడు, ఎందుకంటే రన్ చేయలేదు మనం. అంటే పేజ్ ఒకసారి రీఫ్రెష్ అవ్వాలి, అప్పుడు ఇప్పుడు చూడండి పోయింది. ఇక్కడ రన్ కొడితే పోయింది, చూసారా లేదు. ఇక్కడ మీరు ఏదైతే పిచ్చి ఎలా టైప్ చేసినా అన్నీ వచ్చేస్తాయి. మీరు రన్ కొట్టగానే మీకు ఆ వెబ్ పేజ్లో ఇదే కనిపిస్తుంది. చూసారా గైస్, మీరు ఏదైతే టైప్ చేస్తారో అది అలా కనిపించదు. కానీ మనం కోడ్కి ఇవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో రాయాలనుకుంటున్నారు. ఓకేనా, హెడ్డింగ్ ఏదో పెట్టాలనుకుంటున్నారు, హెడ్డింగ్ అని. ఓకేనా, పారాగ్రాఫ్కి పారాగ్రాఫ్ అని చెప్పి
ఓకేనా, ఇలాగ ఏదో పెట్టేసి హాయ్ హలో ఏదో టైప్ చేసి మామూలు ఇలా ఇవ్వాలనుకున్నారు. కానీ చూడండి, ఇది హెడ్డింగ్ ఒకలాగే ఉంది, పారాగ్రాఫ్ ఒకలాగే ఉంది, హెల్లో అనేది మొత్తం అంతా ఇదంతా ఒకలాగే ఉంటుంది, అంతేనా, పెద్ద తేడా ఏం లేదు. అందుకే వీటికి ఎలా పడితే అలాగే ఇవ్వకూడదు గైస్. ప్రతిదానికి ట్యాగ్స్ ఉంటాయి. పారాగ్రాఫ్కి P అని, ఓకేనా, హెడ్డింగ్కి H1 అని అలా ఉంటాయి. అవన్నీ చెప్తాను, ఓకేనా. ప్రస్తుతం మీరు కంగారు ఏం పడద్దు, ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. ఓకే, HTML ఎగ్జాంపుల్స్ ఇవి కూడా మీకు అవసరం లేదు. ఓకే, ఇది తర్వాత చూద్దాం. HTML ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి మీకు, ఓకేనా. సో లెట్స్ గో. సో ఇప్పుడు మనం సిఆల్ HTML ఎక్సర్సైజ్ ప్రస్తుతానికి అవసరం. క్విజ్ కూడా మీకు ఉంటుంది. HTML నేర్చుకున్న తర్వాత మీ అంతా మీరు ఇక్కడ క్విజ్ టెస్ట్ కూడా ఉంటుంది. మీ అంతా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు వచ్చింది చెక్ చేసుకోవచ్చు మీకు ఎంతవరకు వచ్చిందో. మై లెర్నింగ్ అనేది ఇక్కడ ఉన్నది, ఇక్కడ చూడండి. సో ఇదంతా HTML రెఫరెన్స్ అని ఇక్కడ ఇవే పెట్టాడు. ఇవన్నీ ప్రస్తుతానికి మీకు HTML ఎలిమెంట్స్, బ్రౌజర్ సపోర్ట్, యాట్రిబ్యూట్స్ అని, గ్లోబల్ యాట్రిబ్యూట్స్ అని ఇవన్నీ ఉన్నాయి. వీటిలన్నిటి గురించి తర్వాత చెప్తాను, వస్తాయి, కంగారు పడద్దు. అసలైంది ఇంకా మీకు స్టార్ట్ అవ్వలేదు. ఇప్పటి నుంచి మనకి ఇంట్రడక్షన్, ఓకేనా. ఇంట్రడక్షన్ గైస్, మీకు HTML ఇంట్రడక్షన్, లెట్స్ గో. సో గైస్ ఇప్పుడు మరి చూసుకోండి, HTML ఈజ్ ద స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ ఫర్ దేనికి, క్రియేటింగ్ వెబ్ పేజెస్కి, ఓకేనా. వెబ్ పేజెస్కి ఇదొక బేసిక్ లాంగ్వేజ్ HTML అనేది, ఓకేనా. వెబ్ పేజ్కి ఓన్లీ HTML వాడాలి, ఓకే, ఇంకా వేరేది వాడకూడదు అనమాట, ఓకే. సో అది బేసిక్ లాంగ్వేజ్, స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ఓకేనా. గైస్ చూసుకోండి, హెచ్ అంటే ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ HTML. HTML స్టాండ్స్ ఫర్ ఏంటి, హైపర్. హెచ్ అంటే హైపర్, టీ అంటే టెక్స్ట్, ఓకేనా. ఇక్కడ ఎం అంటే ఏంటి, ఎం అంటే మార్కప్, చూడండి మార్కప్. ఎల్ అంటే ఏంటి, లాంగ్వేజ్, ఓకేనా. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ఓకే, అది గుర్తించుకోండి. HTML అంటే మీకు అదే క్వశ్చన్స్ అడుగుతారు, మినిమం బేసిక్, ఓకేనా. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అది. HTML ఇస్ ద స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ ఫర్ క్రియేటింగ్ వెబ్ పేజ్. ఇది ఆల్రెడీ చెప్తాం కదా. HTML డిస్క్రైబ్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజ్, ఓకేనా. ఈ వెబ్ పేజ్ స్ట్రక్చర్ అనేది మనకి HTML డిస్క్రైబ్ చేస్తాం, అంతే కదా. ఇప్పుడు ఆల్రెడీ అదే కదా చెప్పుకున్నాం మనం, ఈ వెబ్ పేజ్ని స్ట్రక్చర్స్ కానీ ఈ క్రియేటింగ్ వెబ్ పేజ్ అన్నిటిని కూడా మనం HTML నుంచి చేస్తాం, ఓకేనా. HTML కన్సిస్ట్ ఆఫ్ ఏ సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్. HTML కన్సిస్ట్ ఆఫ్ ఏ సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే HTMLలోని చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, చెప్పాను కదా. లైక్ పారాగ్రాఫ్కి P అనే ట్యాగ్, ఓకేనా. హాయ్ బ్రో హాయ్. పారాగ్రాఫ్కి P, ఓకేనా. మీకు అడుగుతాను కదా, గుర్తించుకోండి. హెడ్డింగ్ ఏంటి, హెచ్లతో స్టార్ట్ అవుతుంది. H1 నుంచి H6 వరకు ఉంటాయి, అవి చెప్తాను, ఓకే. HTML టెల్ ద బ్రౌజర్ హౌ టు డిస్ప్లే ద కంటెంట్, ఓకేనా. HTML బ్రౌజర్ ఎలాగా కంటెంట్ డిస్ప్లే అవ్వాలనేది HTML అనేది చెప్తుంది అనమాట. అంటే మీకు పారాగ్రాఫ్లు ఎలా డిస్ప్లే అవ్వాలి, హెడ్డింగ్లు పెద్దవి రావాలి, పారాగ్రాఫ్ లాగా రావాలి, ఓకేనా. అవన్నీ కూడా మనకి ఎలిమెంట్స్, ఈ ఎలిమెంట్స్ అంటారు అనమాట. HTML ఎలిమెంట్స్ ఉంటాయి, ఓకేనా. ఆ ఎలిమెంట్స్ బ్రౌజర్ చెప్తాయి, టెల్ ద బ్రౌజర్ హౌ టు డిస్ప్లే, ఓకేనా. ఆ ఎలిమెంట్సే మన బ్రౌజర్కి ఎలా డిస్ప్లే అవ్వాలి, పారాగ్రాఫ్ అంటే ఎలా డిస్ప్లే. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ఎంత పెద్ద ఉంది, అదేంటది హెడ్డింగ్, ఓకేనా. హెడ్డింగ్ ఇవన్నీ వీటిలోని ఏమొస్తాయి, లైక్ పారాగ్రాఫ్ లాగా సైడ్ ఇవి వస్తున్నాయి, అంతేనా. హెడ్డింగ్ పెద్దది ఉంది, ఇవన్నీ చిన్నవి ఉన్నాయి, చూసారు కదా. ఇవన్నీ ఎలిమెంట్స్ అన్నమాట. HTML ఎలిమెంట్స్ టెల్ ద బ్రౌజర్ టు హౌ టు డిస్ప్లే, ఓకేనా, ఎలా డిస్ప్లే అవ్వాలో చెప్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ట్రై టు యువర్ సెల్ఫ్ మనం రీఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ హెడ్డింగ్ అని వచ్చింది. పెద్ద పేరు ఎందుకు వచ్చింది ఇక్కడ మనకి చూడండి, ఎందుకంటే ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్, ఇగో ఇది H1 అనే ట్యాగ్ అంటే హెడ్డింగ్ మాట. దీంట్లో లోపల మనం ఏది రాసినా అది ఎంత పెద్దగానే డిస్ప్లే అవుతుంది గైస్, అంతే, హెడ్డింగ్ అయిపోయింది, ఓకేనా. ఈ H1 నుంచి H6 వరకు ఉంటాయి గైస్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ H1 ఉంది, దీన్ని నేను కాపీ చేసి మళ్ళీ ఎంటర్ చేసి మళ్ళీ ఇంకోసారి పేస్ట్ చేసి ఇప్పుడు H2 అని పెట్టాను చూడండి, అదే పేరుకి. H2 అంటే H1 అనేది పెద్దది, అన్నిటికన్నా పెద్దదే. H2 అంటే ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను చూడండి సేమ్ ఇది పారాగ్రాఫే పెద్దది. ఇప్పుడు H2 రాశాను కదా, ఇది దిస్ ఈజ్ ఏ H2 హెడ్డింగ్, H2 అని పెడతాను చూడండి. మీకు హెడ్డింగ్ 2, హెచ్ అంటే హెడ్డింగ్, చూడండి ఇక్కడ H2 అని రాశాను కదా, ఇది చూడండి మీకు కనిపిస్తుందా, ఓకేనా. ఇది సైడ్ పట్టి కనిపిస్తుంది, ఇక్కడ ఉంది కదా, నా పైన ఉంది, ఓకేనా. H2 అని రాశాను, ఓకే. సో ఇక్కడ H2 అని వచ్చింది. అలాగా మనకి H3 కూడా ఉంటాయి గైస్. మీరు Ctrl+C పెట్టి
ఇంకోటి అండ్ ఇంకోటి అండ్ ఇంకోటి అలాగే H6 వరకు ఉంటాయి. ఇది H3 అని ఇచ్చారు అనుకోండి, దానికన్నా చిన్నది వస్తుంది. H4 అంటే దానికన్నా ఇంకొంచెం చిన్నది వస్తుంది. హెడ్డింగ్స్ ఇవన్నీ గుర్తించుకోండి. ఇవి మీకు మళ్ళీ చెప్తారు గైస్, మీ క్లాస్లోనే క్లియర్ హెడ్డింగ్స్ గురించి కూడా టాపిక్ వస్తుంది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీకు అన్నీ ఇంకా క్లియర్గా ఉంటాయి. ఓకే, అలాగే ఇంకొకటి H6 వరకు ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ H6 కూడా పెట్టేద్దాం. H6. ఓకే, హెడ్డింగ్కి హెచ్ అనే ట్యాగ్ ఇస్తాం, గుర్తించుకోండి. H1 లేదా H2. ఇప్పుడు చూడండి, రన్ చేస్తాను. రన్ చేస్తే ఇక్కడ డిస్ప్లే చూసారా, ఇది పెద్ద హెడ్డింగ్ H1. ఓకేనా, ఇది H2 చూడండి, దానికన్నా చిన్నది. ఇది H3. ఇది ఇక్కడ మనం రాయలేదు, 3 అని రాయలేదు, మీకు రాస్తే అర్థమైపోతుంది. క్లియర్గా ఉండాలంటే మనకి తెలియాలి గైస్, మనకు తెలియాలంటే ఇక్కడ కూడా మీరు రాసుకుంటే, లేదంటే ఇవన్నీ H2లో ఉన్నాయి కదా, ఇదైతే H2 ఉంది కానీ ఇది ఒకలాగా లేదు అనుకుంటారు. ఇక్కడ మనం మార్చుకోవాలి. ఓకే, H6. ఇప్పుడు చూడండి, H2 ఇది హెడ్డింగ్ చూసారు, అలాగే హెడ్డింగ్ అలా చిన్నదైపోయింది. H4, 5, హెడ్డింగ్ 6. హెడ్డింగ్ 6కి వచ్చేసరికి చాలా చిన్నదైపోయింది. ఓకేనా, చూసారు కదా, అర్థమైందా? అంతే, ఇవి హెడ్డింగ్స్ గైస్. అంటే మనకి వెబ్ పేజ్కి తెలియడానికి ఎలిమెంట్స్ మాట, వీటినే మన ఎలిమెంట్స్ అంటాం. ఓకేనా, ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయి ఇవి, ఈ ఎలిమెంట్స్ చెప్తే ఈ H1 అనే ఎలిమెంట్ ఈ విధంగా నువ్వు వెబ్ పేజ్కి డిస్ప్లే అవ్వమని అదే అక్కడ చెప్తుంది గైస్. ఓకేనా, HTML ఎలిమెంట్స్ టెల్ ద బ్రౌజర్ హౌ టు డిస్ప్లే. ఇప్పుడు అర్థమైంది కదా పాయింట్. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ చెప్పాను, ఎలా డిస్ప్లే అవ్వాలనేది మనకి ఎలిమెంట్స్ ద్వారా బ్రౌజర్కి తెలుస్తుంది. అర్థమైంది కదా ఇప్పుడు ఆ పాయింట్, అందుకే నేను మీకు ఆ ఎగ్జాంపుల్ చెప్పా. HTML ఎలిమెంట్స్ లేబుల్ పీసెస్ ఆఫ్ కంటెంట్ సచ్ యాజ్ దిస్ ఈజ్ ఎ హెడ్డింగ్, దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్, దిస్ ఈజ్ ఎ లింక్. అర్థమైంది కదా, ఇప్పుడు చెప్పాను కదా, అదే మాట, అదే చెప్తున్నాను. HTML ఎలిమెంట్స్ లేబుల్ పీసెస్ ఆఫ్ కంటెంట్. ఓకేనా, ఆ పీస్ ఆఫ్ సమ్ కంటెంట్ సచ్ యాజ్ ఏంటంటే అవి హెడ్డింగ్ అని, లేదంటే దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్, ఇవి చెప్తుంది అన్నమాట బ్రౌజర్కి. P అంటే పారాగ్రాఫ్ అని, అలాగే దిస్ లింక్స్ ఉన్నాయి కదా, మనం క్లిక్ చేస్తాం చూసారు కదా, లింక్స్ అనేది మనం క్లిక్ చేస్తే అక్కడ అది లింక్ అని తెలియాలి బ్రౌజర్కి. ఓకే, బ్రౌజర్కి లింక్ అని తెలియాలి. ఓకేనా, సో లింక్స్కి ఏ అనే ట్యాగ్ ఉంటుంది, అది కూడా మీకు చెప్తాను. ఓకేనా, కంగారు ఏం పడాల్సిన లేదు. సో అది గైస్, అంతే, మీకు అర్థమైంది కదా. ఏ సింపుల్ HTML డాక్యుమెంట్ అనేది ఎలా ఉంటుంది, ఈ విధంగా HTML డాక్యుమెంట్ ఎప్పుడైనా ఇది గైస్ బేసిక్ డాక్యుమెంట్. ఎప్పుడైనా మీరు HTML డాక్యుమెంట్ అంటే చూడండి, ఇక్కడ క్లోజ్ ట్యాగ్ ఉంది నా బ్యాక్ సైడ్, దీనిలో నా ఫోటో కొంచెం చిన్నది చేద్దాం. ఓకేనా గైస్, పారాగ్రాఫ్కి P అనే ట్యాగ్. ఓకేనా, ఇవన్నీ మీకు స్పెషల్గా మళ్ళీ వస్తాయి. ఇవ్వండి, ఇది బేసిక్ గైస్ HTMLకి. ఓకేనా, ఫస్ట్ డాక్ టైప్, ఇవన్నిటి గురించి కూడా ఇప్పుడు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా, అందులో కూడా ఉంటుంది, చూపిస్తాను, కంగారు ఏం పడద్దు. HTML లోపల ఇదంతా అంటే మనకి ఇప్పుడు ఒక వెబ్ పేజ్ ఉంది, ఇప్పుడు మన మనిషి ఉన్నాం. ఓకేనా, మన మనిషికి హెడ్ ఉంటుంది, బాడీ ఉంటుంది. ఓకేనా, అలాగే ఫుట్ ఉంటుంది కిందన, ఫుట్టర్. ఓకేనా, లెగ్స్ ఉంటాయి, అట్నే ఫుట్ ఉంటుంది కదా. అలాగే మనకి వెబ్ పేజ్లో కూడా ఒక హెడ్ అని. ఓకేనా, హెడ్ అంటే ఇది గైస్, ఈ హెడ్ అనేది ఉందా, ఈ స్టాప్లోనే ఏవైతే ఉన్నాయో ఇవి, దీన్ని హెడర్ అంటాం. ఓకేనా, హెడర్. ఈ మధ్యలో ఉంది మెయిన్ కంటెంట్ ఇది. ఓకేనా, ఈ మెయిన్ కంటెంట్ ఇదంతా ఉందా, మధ్యలో ఉంది ఏదైతే వెబ్ పేజ్లో మధ్యలో అంత కంటెంట్ ఇదంతా ఉందో, దీన్ని బాడీ అంటాం. బాడీలో రాస్తారన్నమాట, ఇదంతా బాడీ కింద వస్తుంది. అలా కిందకి వెళ్ళిపోతే చూడండి, ఇక్కడ ఇవన్నీ ఉంటాయి, ఇక్కడ కింద లాస్ట్లో ఇవన్నీ ఉన్నాయా, ఇక్కడ నుంచి కూడా ఫుటర్. ఓకేనా, 3 సేమ్ మన మనసుకి అలాగో వెబ్ పేజ్కి కూడా అలాగే మాట. ఓకేనా, అలా పడితే అలా రాసుకొని వెళ్ళిపోతే దానికి అర్థం అవ్వదు. ఓకేనా, దాని లాంగ్వేజ్లో అర్థం అవ్వాలంటే దానికి పారాగ్రాఫ్ అని, హెడ్డింగ్ అని, హెచ్ ట్యాగ్ అని, అలా ట్యాగ్స్ ఖచ్చితంగా ప్రతిదానికి ఒక్కొక్క ట్యాగ్ ఉంటుంది. ఓకేనా, సింపుల్, అర్థమైంది కదా. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇది బేసిక్ అని చెప్పాం కదా, బేసిక్ ఇప్పుడు ఇది మనం ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం కదా గైస్. ఓకే, పైన ఇది బేసిక్ HTML డాక్యుమెంట్ అన్నమాట, గుర్తించుకోండి. ఓకేనా, HTML క్లోజ్ ట్యాగ్, ఇది ఓపెన్, దీని మధ్యలో కోడ్. ఓకేనా, సో ఇకండి బాడీ కూడా ఉంది చూసారా, బాడీ కూడా రాశారు చూసారా, సింపుల్. ఆ బాడీలో మనం ఇక్కడ ఏదైతే ఇక్కడ రాసామో అదే ఇక్కడ డిస్ప్లే అయింది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సిరీస్ అని రాశాను, మై ఫస్ట్ నేమ్ అని చెప్పి సిరీస్ అని పెట్టాను అనుకో, సిరీసా అని రాస్తే ఇక్కడ ఏటైంది, మై ఫస్ట్ నేమ్ సిరీస్. మనం ఇక్కడ ఏదైతే ఇస్తామో అదే, అంతే, మీకు వస్తున్నట్టే గైస్. ఇంకా చూసారా, సింపుల్గా మనకే వచ్చేస్తాయి అన్నీ. ఓకేనా, అలాగే
ఇంకా పారాగ్రాఫ్ ఇది H1 గుర్తించుకోండి, హెడ్డింగ్లో ఇది రాశాను. ఓకేనా, పారాగ్రాఫ్లో మీరు ఏదైనా కంటెంట్ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్లో మై నేమ్ ఈస్ నిక్కీ. ఓకే, నిక్కీ అని పెట్టాను అనుకో, సో ఇక్కడ ఏది రాస్తే మనం అక్కడ అదే వస్తుంది, అంతే. ఫస్ట్ ఏముంది అదే డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఇది పారాగ్రాఫ్లో. పారాగ్రాఫ్ అంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. మీరు ఏదైనా కంటెంట్, మీరు ఏ కంటెంట్ ఇవ్వాలనుకున్నా ఆ కంటెంట్ ఇక్కడ రాసేసుకోవడం ఈ మధ్యలో, ఈ P అనే ట్యాగ్లో. ఓకేనా, సో అవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ ప్రతిదీ వస్తుంది, కంగారు ఏం పడాల్సిన అవసరం లేదు. బేసిక్ అయితే డాక్యుమెంట్ ఆ విధంగా ఉంటుంది. ఓకేనా, చాలా సింపుల్ గైస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్డ్, ఇప్పుడు చూడండి గైస్. ఓకేనా, దీనికి ప్రతిదీ కూడా మనకి ఇందులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా, మీరు మళ్ళీ కావాలంటే రివిజన్ చేసుకోవచ్చు. ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ మీరు సార్ రివిజన్ చేసుకున్నారు, మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది, చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ప్రతిదీ చూడండి. ఇక్కడ డాక్ టైప్ అని ఉంది కదా మనకి, ఇక్కడ చూడండి. ఫస్ట్ అన్న ఈ డాక్ టైపు స్పేస్ HTML ఎందుకు ఇచ్చాడు అన్న అంటే చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, ది డాక్ టైప్ HTML ఆ ట్యాగ్ ఉంది కదా పైది, ఫస్ట్ ట్యాగ్ గురించి. ఓకేనా, ఇది వచ్చేసరికి డిక్లరేషన్ డిఫైన్స్ దట్ దిస్ డాక్యుమెంట్ ఈజ్ అన్ HTML5 డాక్యుమెంట్. ఓకేనా, అంటే ఇది ఖచ్చితంగా ఉంటే ఇది రాయాలన్నమాట. మీరు ప్రతి వెబ్ పేజ్ స్టార్ట్ చేసినప్పుడు డాక్ టైప్ HTML అనేది దేనికంటే మన బ్రౌజర్కి తెలియాలి. ఓహో ఇది HTML5. మన లేటెస్ట్ యూజ్ చేస్తుంది ఏంటంటే HTML అనేది చాలా పాతది, HTML5 మాట. ఓకే, అంటే ఇక్కడ 5 రాయాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ డాక్ టైప్ HTML. డాక్ టైప్ అనేది చూడండి, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉంది, దానికి ముందు ఏ సింబల్ ఉంది, ఎక్స్క్లమేటరీ, ఆశ్చర్యార్థకం అంటారు సింబల్ తెలుగులో. ఎక్స్క్లమేటరీ సింబల్ అని ఇంగ్లీష్లో అంటారు అనుకుంటాను దీన్ని, తెలుగులో ఆశ్చర్యార్థకం సింబల్ అన్నమాట ఇది. ఓకేనా, ఆ సింబల్ పెట్టి స్పేస్ అవ్వకుండా ఇక్కడ డాక్ టైప్ అని రాయాలి. ఓకే, డాక్ టైప్ అంటే డాక్యుమెంట్ టైపు, ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్. డాక్ అంటే డాక్యుమెంట్, టైప్ ఈ పేజ్ యొక్క టైప్ ఏంటి HTML అనేస్తే ఇది HTML5 అనేసి ఆ బ్రౌజర్కి తెలుస్తుంది అన్నమాట. ఓకేనా, ఖచ్చితంగా అది అవ్వాలి మనం. ఓకేనా, డిఫైన్స్ దట్ దిస్ డాక్యుమెంట్ ఈజ్ అన్ HTML డాక్యుమెంట్, HTML5 డాక్యుమెంట్. ఓకేనా, డాక్ టైప్ HTML ఇది గుర్తించుకోండి గైస్, ఇది మట్టు ఇక్కడ రాసుకోవాలి. దీనికన్నా మళ్ళీ దీనికి ఓపెన్ ట్యాగ్ ఇచ్చో, క్లోజ్ ట్యాగ్ మళ్ళీ సేమ్ ఎలాంటిది కింద కూడా ఇక్కడ కాపీ చేసేసి ఇక్కడ కూడా రాయాలి కదన్నా. ఇక్కడ ఎండ్ ట్యాగ్ ఇలా, ఇది ఎండ్ ట్యాగ్, ప్రతి ఎండ్ ట్యాగ్ ఇలా ఉంటుంది అంటాం. ఓకేనా, సో ఇలా రాయాలి కదా అన్న అంటే దీనికి అవసరం లేదు, ఇది ఒకటే ఇది. ఓకేనా, ప్రతిదానికి ఎండ్ ట్యాగ్ ఉండవు, కొన్ని ఏదో అన్నిటికీ మ్యాక్సిమం చాలా ఇట్లకి అన్నిటికీ ఉంటుంది, కొన్నిటికి మట్టి ఎండ్ ట్యాగ్ ఉండవు. ఓకే, చూసుకోండి, ఇది జస్ట్ ఓన్లీ పైన ఒకటే రాస్తాం, ఇక్కడ కిందన రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా, అర్థమైంది కదా, డాక్ టైప్ HTML. ఓకేనా, సో ఇప్పుడు చూడండి నెక్స్ట్, ఇది అర్థమైంది కదా గైస్. ఓకేనా గైస్, ఇది దేనికి ఇస్తాను, డాక్ టైప్ HTML అనేది ఇది ఒక HTML5 అనే డాక్యుమెంట్ మనకు తెలియడానికనే కాదు, మన రాసిన డాక్యుమెంట్ బ్రౌజర్కి తెలియాలి. ఓకే, బ్రౌజర్ తెలియాలంటే మనకు ఖచ్చితంగా ఇది అవ్వాలి. ఓకేనా, మీరు గుర్తించుకోండి, డాక్ టైప్ HTML అని రాయడం మర్చిపోద్దు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ HTML గురించి చూద్దాం. HTML ఎందుకు ఇచ్చాం మనం చేస్తుంది బ్రౌజర్ది. HTML ఎలిమెంట్ ఈజ్ ద రూట్ ఎలిమెంట్ ఆఫ్ an HTML పేజ్. ఇదే రూట్ గైస్, ఇక్కడ నుంచి HTML అనేది ఇదొక రూట్ మాట. దీంట్లో నుంచే మనం మొత్తం HTML మన వెబ్ పేజ్లో మీరు ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలనుకున్నాం, ఆ వెబ్సైట్ అంతా కూడా HTMLలో రాయాలి. ఓకేనా, ఎందులో రాయాలి, HTMLలో మొత్తం. అదొక రూట్ టైప్ మాట, ఆ రూట్ నుంచే మొత్తం ఇవన్నీ వస్తాయి. ఓకేనా, ఆ రూట్లో ఇవన్నీ ఉంటాయి. ఓకేనా, అర్థమైందా సిరీసా, అర్థమైంది కదా. సో ఇది HTML అనేది అది గైస్. అలాగే ఇక్కడ చూడండి, ద హెడ్ ఎలిమెంట్ కంటైన్స్ మెటా ఇన్ఫర్మేషన్ అబౌట్ ద HTML పేజ్. అంటే ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసరికి చూడండి ఏముంది గైస్, ఇక్కడ థర్డ్ వన్ హెడ్ అనే ఉంది. హెడ్ అనేది దేనికి, ఇదొక ఎలిమెంట్ కంటైన్స్ మెటా ఇన్ఫర్మేషన్ అబౌట్ HTML. అంటే మనకి హెడ్లో రాసింది ఏదైతే హెడ్లో ఉందో ఇక్కడ HTML బాడీలో రాదు గైస్. అది మీరు ఇక్కడ హెడ్లో రాసింది మనకి బాడీలో అయితే రాదు, మెటా కంటెంట్. ఓకేనా, ఆ HTML పేజ్ ఎలాగ డిస్ప్లే అవ్వాలనే కంటెంట్ అనేది. ఓకేనా, సో అదంటే దాని గురించి కూడా మీకు చెప్తాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్తాను మళ్ళీ ఇంకోసారి చూడండి. ఈ హెడ్ అనే ఎలిమెంట్లో మనం ఏ రాసాం, అక్కడ ఏముంది, ఈ రెండింటికి మధ్యలో ఇది ఉంది, టైటిల్ ఉంది. ఓకేనా, ఈ టైటిల్లో రాసింది పేజ్ టైటిల్.
అంటే ఈ టైటిల్ సింబల్లో ఈ టైటిల్ ట్యాగ్ అంటాం వీటిల్లో పేజ్ టైటిల్ అని వచ్చింది కదా, ఈ టైటిల్ ఇది రాస్తే ఇక్కడ ఎందుకు డిస్ప్లే అవ్వలేదు? పేజ్ టైటిల్ అని ఇక్కడ ఉంది కదా మనకి, ఇక్కడ ఎందుకు రాలేదంటే ఇది అనేది ఇక్కడ బాడీలో డిస్ప్లే అవుతుంది. ఇది ఈ టైటిల్లో రాసింది ఎప్పుడైనా మనకి మన ఈ పైన కనిపిస్తున్నాయి చూసారు W3 స్కూల్స్, ఇలా అక్కడ పేరు అని చూసారు ట్యాబ్లోని, ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట, ఈ ట్యాబ్లో డిస్ప్లే అవుతుంది. ఓకేనా? మన ఇక్కడ టైటిల్ ఏదైతే రాసామో ఈ టైటిల్ క్లోజ్ ట్యాగ్ పెట్టేసి దీంట్లో లోపల మీ పేరు అయినా రాసుకోవచ్చు. లైక్ మనం తెలుగు నా వెబ్సైట్ తయారు చేసుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు గేమర్ వరల్డ్ అని నేనే ఒక వెబ్సైట్ తయారు చేసుకుంటే ఇక్కడ ట్యాబ్లోని ఈ పేరు కనిపించాలంటే ఇక్కడ ఇది ఇవ్వాలి, అది ఇస్తే ఇక్కడ ఆ ట్యాబ్లోని ఆ పేరు అయితే కనిపిస్తుంది, ఇక్కడైతే రాదు, ఆ పేరు ట్యాబ్లో కనిపిస్తుంది మీకు. ఓకేనా? అది కూడా మీకు చెప్తాను గైస్. ఓకేనా? ఇది జస్ట్ మామూలుగా గుర్తించుకోండి, దీని గురించి కూడా స్పెషల్గా ఉంటుంది క్లాస్ అనేది. ఓకే, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో అలాగే హెడ్ ఎలిమెంట్ కంటైన్స్ మెటా ఇన్ఫర్మేషన్ అబౌట్ ద HTML, ఇది రాసుకోండి, వీలైతే నోట్ చేసుకోండి గైస్. ఓకేనా? ఇది హెడ్ అనేది మీరు వీలైతే నోట్ చేసుకోండి, కంటైన్స్ మెటా ఇన్ఫర్మేషన్. ఓకేనా? మెటా ఇన్ఫర్మేషన్ అనేది ఇది రాసేసుకోవడం బెస్ట్ గైస్ మీరు. ఓకే, అలాగే నెక్స్ట్ ఏముంది గైస్? టైటిల్ గురించి ఇప్పుడే కదా చెప్పాను మీకు. టైటిల్ ఇప్పుడు మళ్ళీ అర్థం అయిపోతుంది చూడండి. టైటిల్ ఎలిమెంట్ స్పెసిఫై ద టైటిల్ ఫర్ ద HTML పేజ్. ఓకే, ఈ HTML పేజ్ చెప్పాను కదా పైన ఇక్కడ ట్యాబ్లో కనిపిస్తుంది అట్ట HTML. ఇప్పుడు వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ ఏంటి ఇక్కడ పైన ఏం ఇంట్రడక్షన్ టు HTML, ఇది ఈ పేజ్కి టైటిల్. ఓకేనా? ఏంటి ఇచ్చాడు అక్కడ? ఇంట్రడక్షన్ టు HTML అని ఇచ్చాడు. అంటే వీడి కోడ్లో అక్కడ ఏం రాశాడు? టైటిల్లో ఇంట్రడక్షన్ అంటే ఇక్కడ ఏ పేరు ఉందో ఆ పేరు రాశాడు, టు HTML అని అక్కడ టైటిల్లో ఉంది. సో అందుకనే మనకి ఇక్కడ ఈ పేరు వచ్చింది. ఓకేనా? అర్థమైంది కదా గైస్? ఆ టైటిల్లో ఎలిమెంట్ స్పెసిఫై ద టైటిల్ ఆఫ్ ద HTML పేజ్, ఈ HTML పేజ్ టైటిల్ అక్కడ డిస్ప్లే అవుతుంది, అంతే సింపుల్. అర్థమైంది కదా? విచ్ ఈస్ షోన్ ఇన్ ద బ్రౌజర్ టైటిల్ బార్, ఇదే టైటిల్ బార్ అంటారు దీన్ని, మా ట్యాబ్ అంటాం కదా. ఓకేనా? టైటిల్ బార్ ట్యాబ్, సో బార్ ఇన్ ద పేజ్ ట్యాబ్. ఓకేనా? పేజ్ ట్యాబ్లో ఇది టైటిల్ బార్. ఓకేనా? అంతే. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది బాడీ, ద బాడీ ఎలిమెంట్. నెక్స్ట్ కింద ఏముంది గైస్? బాడీ మెయిన్, బాడీలోని ఇక్కడ ఉంది కదా బాడీ ఓపెన్, అండ్ దీని లోపల మనకి వచ్చాయి గైస్, ఇది పక్కన పెడితే అలాగే మనకి HTML లోపల ఇది మన కోడ్ ఎప్పుడైనా సైడ్కి తీసుకుని మీకు అర్థం అయిపోద్ది. అలాగా ఈ హెడ్ లోపల ఇది ఉంది. ఓకే, ఈ హెడ్ లోపల ఇది ఉంది, బాడీ లోపల ఏముంది? ఇది ఉంది. HTML లోపల మీరు అలా పెట్టుకున్నారనుకోండి మీకు క్లియర్గా తెలిసిపోద్ది. ఓకేనా? HTML లోపల ఇక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు HTML చూసారు, దీని లోపల ఇది అంతా ఉంది. HTML మళ్ళీ హెడ్ ఉంది, హెడ్ లోపల మళ్ళీ ఇక్కడ ఇలా రాసుకున్నాం కదా, ఏదైతే లోపల ఉందో రైట్ సైడ్ కొంచెం పెట్టుకుంటే మీకు అర్థం అయిపోద్ది. ఇప్పుడు బాడీ ఉంది, ఈ బాడీ ఇక్కడ ఓపెన్ ఇక్కడ క్లోజ్, దీని లోపలంతా మన ఇదంతా ఏటి రాస్తాం అక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఈ లోపల అదే ఇక్కడ డిస్ప్లే అయింది అవుట్పుట్లో. ఓకేనా? అంతే గైస్. సో మీకు కంగారు పడాల్సిన లేదు, జస్ట్ ఇది ఇంట్రడక్షన్, ఇది మీకు జస్ట్ అంటే ఎలిమెంట్స్ ఏంటి అలా ఉంటాయి దాని గురించి చెప్తున్నారు. ఓకేనా? సో ఇప్పుడు బాడీ, ఈ బాడీలోనే మెయిన్ అంటే బాడీలో ఇది అంతా ఉన్నది చూసారు కదా బాడీ. ఓకేనా? బాడీ ఎలిమెంట్స్ డిఫైన్ ద డాక్యుమెంట్స్ బాడీ, ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో మొత్తం బాడీ గైస్. ఈ బాడీలో మీకు మొత్తం మన ఇప్పుడు ఈ వెబ్ పేజ్ ఉంది, వెబ్ పేజ్ అంటే దీన్ని ఇక్కడ నుంచి ఇదంతా చెప్పాను కదా బాడీ హెడర్ ఫుటర్ అని చెప్పానా. సో అవన్నీ ఉంటాయి అన్నమాట, బాడీలో మెయిన్ కంటెంట్ రాసుకుంటాం. ఓకేనా? ఎలిమెంట్స్ డిఫైన్స్ ద డాక్యుమెంట్స్ బాడీ అండ్ ఇట్ ఈజ్ ఏ కంటైనర్. కంటైనర్ అంటే ఒక పెద్ద కంటైనర్ లాంటిది ఇదంతా. ఓకేనా? కంటైనర్ ఫర్ ఆల్ ద విజిబుల్ కంటెంట్స్, ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుందో బాడీలో రాసింది ఈ విజిబుల్ కంటెంట్ అంతా బాడీలో ఉంటుంది, అదే చెప్తున్నాడు. ఓకేనా? సచ్ యాజ్ హెడ్డింగ్స్ కానీ, ఇప్పుడు హెడ్డింగ్స్ ఉన్నాయి కదా ఇవే హెడ్డింగ్. ఓకే, అండ్ పారాగ్రాఫ్స్ అంటే ఈ టైప్లో ఎలాగ వస్తాయి కదా హెడ్డింగ్ కిందన పారాగ్రాఫ్స్ కానీ, అలాగే ఏమైనా ఇమేజెస్, మీరు ఇమేజెస్ కూడా పెట్టచ్చు, మీ ఇమేజ్ కూడా ఈ వెబ్ పేజ్లో పెట్టుకోవచ్చు. మీ అంతా మీరే ఓన్గా తయారు చేసుకుని వెబ్ పేజ్, మీ ప్రొఫైల్, మీ ఫోటో పెట్టుకొని మీ గురించి అబౌట్ అన్ని మీరు క్లియర్గా రాసుకోవచ్చు. సేమ్ అలాగే. ఓకేనా? మీరు ఇమేజెస్ పెట్టుకోవచ్చు. లింక్స్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే వేరే పేజ్, ఫేస్బుక్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు అది ఎక్కడికి వెళ్తుంది? యూట్యూబ్కి వెళ్తుంది. చూడండి, యూట్యూబ్ అని ఒక ఇమేజ్ కూడా పెట్టాడు, ఇక్కడికి వెళ్ళగానే హోవర్ ఎఫెక్ట్ రెడ్ కలర్ వచ్చింది. ఓకేనా? ఇవన్నీ మీకు CSSలో వస్తాయి. ఇది లింక్ ఇప్పుడు క్లిక్కబుల్ మాట. మన ఇప్పుడు ఎక్కడ క్లిక్ చేస్తే ఏటి అవ్వదు. చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తుంటే ఏమవుతుందో వెబ్ పేజ్లో మనం ఎక్కడ క్లిక్ చేస్తాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి
W3 స్కూల్స్ వెబ్సైట్ అయితే మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయ్యింది. W3 స్కూల్స్ వాడిది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయిపోయింది. లింక్స్ అంటాం, అట్లనే లింక్స్ తెలుసు కదా మీకు. ఇవన్నీ క్లిక్బుల్ వేరేగా ఉంటాయి. ఆ క్లిక్స్ ఏవైతే ఉన్నాయో లింక్స్, హైపర్ లింక్స్. ఓకేనా, అర్థమైంది కదా. లింక్స్ ఇంకా టేబుల్స్. ఓకేనా, మనం వెబ్ పేజ్లో టేబుల్స్ కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. లిస్ట్, ఇప్పుడు ఇది ఉందా, ఇది ఒక లిస్ట్ టైపు. ఇది హెడ్డింగ్ కదా, హెడ్డింగ్లో మనకి ఏమున్నాయి, లిస్ట్. ఇదంతా లిస్టే కదా. ఈ లిస్ట్లో మీకు ఇక్కడ డాట్లు ఉన్నాయి. మీరు డాట్లు వద్దు నాకు, నెంబర్లు పెట్టుకుంటే నెంబర్లు పెట్టుకోవచ్చు, సింపుల్. ఓకేనా, లిస్టు అలాగే ఇంకా ఎక్స్ట్రా చాలా వరకు డిస్ప్లే చేయొచ్చు. ఏది ఈ బాడీలో పారాగ్రాఫ్స్, హెడ్డింగ్స్, హైపర్ లింక్స్, టేబుల్స్, లిస్టులు ఇంకా చాలా వరకు మనం రాసుకోవచ్చు. అర్థమైంది కదా, అంతే. నెక్స్ట్ H1 ఎలిమెంట్ చెప్పాను కదా. H1 గురించి ఆల్రెడీ లార్జ్ హెడ్డింగ్ అని ఎందాక చెప్తాను మీకు. ఎక్కడ రాస్తాం మనం ఆల్రెడీ H1 H2 ఇవి ఎక్కడ రాసాం కదా. H1 అనేది లార్జ్. ఓకేనా, లార్జ్ ఇదే పెద్ద. చెప్పాను H2 అంటే దానికన్నా తగ్గుతుంది, H3 అంటే ఇంకా తగ్గుతుంది, H4 అంటే హెడ్డింగ్ 4 ఇంకా తగ్గుతుంది, H5 అంటే నెంబర్ పెరిగింది కొలది హెడ్డింగ్ సైజులు అనేది తగ్గుతున్నాయి, చూసుకోండి గైస్. ఓకేనా, ఇది H1. ఇది H1 కన్నా H2 అని పెడితే ఇంకొంచెం దాని మీద సైజ్ తగ్గింది. నెంబర్ పెరిగిన కొలది మ్యాక్సిమం H6 వరకు మాత్రం ఉంటుంది, గుర్తించుకోండి. H7 8 9 10 అవన్నీ రాసుకొని వెళ్ళిపోకండి. H6 ఓకేనా లాస్ట్, అదే స్మాల్. ఓకేనా, అర్థమైంది కదా, అంతే. సో ఇప్పుడు ది P ఎలిమెంట్ డిఫైన్స్ ఏ పారాగ్రాఫ్. P అనేది పారాగ్రాఫ్, ఆల్రెడీ చెప్పాను కదా, సింపుల్ గైస్. H1 అనేది లార్జ్ హెడ్డింగ్, అది చెప్పండి అంతే. P అంటే పారాగ్రాఫ్. ఓకేనా, బాడీ అనేది దేనికి, బాడీలో మనం ఈ వెబ్ పేజ్ కంటెంట్ ఏదైతే ఉందో మొత్తం అన్నీ. ఓకేనా, హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, లింక్స్, ఇమేజెస్ ఎక్సెట్రా చాలా వరకు ఇందులోనే వస్తాయి, బాడీలో రాయాలి. టైటిల్లో మనకి ఏమొచ్చింది, ఇది టైటిల్ అంటే ఇక్కడ. ఓకేనా, అది ఎందులో ఉంటుంది, టైటిల్ హెడ్లో ఉంటుంది. హెడ్ అనేది ఏంటి, మెటా ఇన్ఫర్మేషన్. ఓకేనా, అబౌట్ ది HTML మెటా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంతే, కథం, సింపుల్. వాట్ ఈజ్ అన్ HTML ఎలిమెంట్స్ గైస్. కానీ కొత్తగా వినాలన్నట్టుగా లైన్గా స్కిప్ చేయకుండా జాగ్రత్త వినండి. మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ అయితే నేను మీకైతే చెప్పేస్తుంటాను. ఓకేనా, అప్పుడప్పుడు ఖాళీ ఉన్నట్టు చెప్తాను, అప్లోడ్ చేస్తుంటాను స్పెషల్గా. ఓకేనా, వాట్ ఈజ్ అన్ HTML ఎలిమెంట్. అసలు ఎలిమెంట్ అంటే ఏంటి గైస్, ఇందాక చెప్పాను, గుర్తుందా. ఎలిమెంట్స్ అంటే సిరీసా, ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఎవరైనా ఒకరు చెప్పండి గైస్, జస్ట్ ఎవరో ఒకరు. ఎలిమెంట్స్ అంటే ఏదో ఒకటి చెప్పండి. ఎలిమెంట్ అంటే జస్ట్ వాట్ ఈజ్ అన్ ఎలిమెంట్. An HTML element is defined by a start tag, some content and an end tag. ఓకేనా, HTML ఎలిమెంట్ అనేది ఓకేనా ఫస్ట్ స్టార్ట్ ట్యాగ్తో ఉంటుంది. స్టార్ట్ ట్యాగ్, ఆ తర్వాత మధ్యలో సమ్ కంటెంట్ ఇస్తాం, తెలుసు కదా. ఓకేనా, పార్ట్ ఆఫ్ అప్సెట్ నిక్కీ. ఓకే సరే, మన నిక్కీ అయితే ఆన్సర్ అయితే ఇచ్చాడు. ఓకే, వెరీ గుడ్ నిక్కీ. సో ఫస్ట్ ఎలిమెంట్స్కి ఎప్పుడైనా స్టార్ట్ ట్యాగ్ అలాగే ఎండ్ ట్యాగ్ ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఆ మధ్యలో కంటెంట్ రాస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ట్యాగ్ నేమ్ ఇస్తాం. ఓకేనా, దీన్ని స్టార్ట్ ట్యాగ్ అంటాం. స్టార్ట్ ట్యాగ్ చూసారా, లెస్ దెన్, గ్రేటర్ దెన్ సింబల్స్ మధ్యలో మీరు పారాగ్రాఫ్ అయితే P అని ఇస్తారు. ట్యాగ్ నేమ్, ఇక్కడ ట్యాగ్ నేమ్ అంటే ట్యాగ్ నేమ్ అనేది లైక్ P అవ్వచ్చు, H1 అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. ఇది ట్యాగ్ నేమ్ ఓపెన్. దీనికి క్లోజ్ ఖచ్చితంగా రాయాలి గైస్. మీరు ఇది కాపీ చేసేసుకొని మీరు టైప్ చేసుకున్నప్పుడు మీకు కష్టం ఉంటుంది. కాపీ చేస్తారు, మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసి జస్ట్ ఇక్కడ ఫ్రంట్ స్లాష్ ఇవ్వాలి ఇక్కడ. ఓకేనా, దీని ఫ్రంట్లో ఇచ్చి ఈ మధ్యలో మనం ఏదైనా కంటెంట్ రాసుకోవచ్చు. కంటెంట్ ఇక్కడ అర్థమైందా. ఓపెన్ ట్యాగ్ అంటాం దీన్ని క్లోజ్ ట్యాగ్ అంటాం. ఒకవేళ H1 ఇచ్చాం అనుకో, దీనికి ఓపెన్ ట్యాగ్ ఓన్లీ H1 అని ఉంటుంది లోపల. ఎండ్ ట్యాగ్ వచ్చేసరికి ఒక స్లాష్ ఇచ్చి దాన్ని H1 రాసి ఇది ఎండ్ ట్యాగ్. ప్రతి ట్యాగ్కి, ఓపెన్ ట్యాగ్కి ఒక క్లోజ్ ట్యాగ్ ఖచ్చితంగా ఉంటాయి మ్యాక్సిమం అన్నిటికీ. ఓకేనా, ఏదో కొన్నిటికైతే రాయసం లేదు, అది కూడా చెప్తాను. ఓకేనా, గుర్తుందిగా, అర్థమైంది కదా గైస్. హెడ్డింగ్కి ఈ మధ్యలో కంటెంట్ మీరు అంతా రాసుకోవచ్చు. ఇది మీరు ఇలా పక్కన రాసుకోవచ్చు, లేదా ఈ పైన H1 ఉంది, దీన్ని మీరు కిందన రాసుకోవచ్చు. H2 H1 కిందనైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు H1 ఇది ఉంది, దీంట్లో లోపల ఈ కంటెంట్ కదా, ఈ కంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ కొట్టి కొంచెం మూవ్ చేసి ఈ H1ని కింద పెట్టాను. ఇప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది చూడండి. ఇలా పెట్టుకున్నారు అనుకోండి, ఇలాగైనా రాసుకోవచ్చు. చిన్నది అనుకోండి, ఇలా మొత్తం ఒకే లైన్లో రాసేసుకోవచ్చు. కానీ ఇలా రాసుకుంటే మీకు ఇంకొంచెం
లైన్స్ పెరుగుతాయి. బట్ మీ సింగిల్ కాబట్టి స్ట్రైట్గా రాసుకోవచ్చు. బట్ మీకు ఇంకా అర్థం అవుతుంది ఇలాగ. అంటే H1 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటాగు, దీని లోపల హెడ్డింగ్ ఉంది అంతే కదా, దీంట్లో లోపల అది కంటెంట్ మాట ఇది. ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు. అలాగే పారాగ్రాఫ్ కూడా మీరు ఎంటర్ చేసుకొని పారాగ్రాఫ్ కొంచెం సైడ్ ఇచ్చుకొని దీన్ని ఎంటర్ చేసి ఈ పిఏ ఎదురుగా ఉన్నట్టే చూసుకుంటే మీకు, అంటే మీరు ఒక్కొక్కసారి H1 పెడతాం, మనం H1 పెట్టడం మర్చిపోతూ ఉంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డిలీట్ చేస్తున్నాను, చాలా జాగ్రత్తనండి. ఓకేనా సిరీసా, వింటున్నావు కదా. డిలీట్ చేస్తాను ఇప్పుడు, చూడండి రన్ చేస్తాం అనుకోండి. ఇటు చూడండి ఇక్కడ ఎందుకు మారిపోయింది, మై నేమ్ ఇస్ నిక్కీ అనేది కూడా H1లోకి వెళ్ళిపోయాయి. ఎందుకు, దీనికి అది ఎండ్ ట్యాగ్ లేదు. ఎండ్ ట్యాగ్ లేకపోతే మనకి దాని కింద నువ్వు పారాగ్రాఫ్ ఇచ్చిన పారాగ్రాఫ్లు కూడా ఆఖరికి H1లో అయిపోయాయి. అర్థమైందా, దానికి ఎండ్ ట్యాగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. పారాగ్రాఫ్ ఇచ్చాం బట్ పారాగ్రాఫ్ అనేది ఎక్కడ అయినా సరే H1లోకి వెళ్ళిపోయింది. ఎందుకు, అక్కడ మనకు క్లోజ్ లేదు. క్లోజ్ లేకపోతే నువ్వు ఎంత కిందకున్నా నీకు అదంతా H1లోకి తీసేసుకుంటుంది. మనం ఇక్కడ పారాగ్రాఫ్ పీ ట్యాగ్లు వేసినా వేసినా చూసారు, అర్థమైంది కదా. ఇప్పుడు మనం Ctrl+Z కొట్టి ఇప్పుడు H1 ఎండ్ ట్యాగ్ పెట్టాం. ఇప్పుడు చూడండి రన్ చేస్తున్నాను, అయిపోయాయి చూసారు. ఇది దీని పారాగ్రాఫ్ పీ అంటే చిన్నది వస్తుంది పారాగ్రాఫ్, అంతే. అర్థమైంది కదా గైస్. H1కి దీన్ని ఓపెన్ ట్యాగ్ అంటాం, ఇది క్లోజ్ ట్యాగ్ అంటాం. ఓకేనా, సూపర్, అంతే, చాలా సింపుల్ గైస్. ఇప్పుడు చూడండి ట్యాగ్స్ గురించి. H1 అనేది మై ఫస్ట్ హెడ్డింగ్ అని రాసాం కదా ఆల్రెడీ. పారాగ్రాఫ్ అంటే పారాగ్రాఫ్ అని మీకు చెప్తాను. ఇప్పుడు బ్రేక్ బిఆర్ అనే ట్యాగ్ గురించి మీకు చెప్పలే కదా. సో ఇప్పుడు బిఆర్ అనేది బ్రేక్ అంట, బ్రేక్. ఓకేనా, బిఆర్ అనేది ఎప్పుడైనా ఇప్పుడు కొన్ని లైన్స్ రాస్తాం ఒక్కొక్కసారి మనం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనం చూడండి ఇది ఉన్నది, Ctrl+C పెట్టి నేను Ctrl+V ఓ బాయ్ Ctrl+Z Ctrl+V. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఇలా రాశాను. ఇప్పుడు చూడండి ఇది పారాగ్రాఫ్ కదా. ఈ పారాగ్రాఫ్ నాకు అంతా ఇక్కడతో ఈ ప్లేస్ నాకు కిందకు వచ్చేయాలనుకో, ఈ పారాగ్రాఫ్ నాకు కిందకు వచ్చేయాలంటే అప్పుడు మనం బ్రేక్ అనే ట్యాగ్ యూస్ చేసి చాలు, అంతే. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా సైడ్కి వెళ్ళిపోయిందా ఇది. ఇప్పుడు నాకు ఇదంతా మొత్తం అంతా ఒకే లైన్లో వచ్చేస్తుంది, నాకు వద్దు. నాకు ఇక్కడ బ్రేక్ కావాలంటే సింపుల్గా మీరు బ్రేక్ బిఆర్, బ్రేక్కి గైస్ మీకు ఈ ఎండ్ ట్యాగ్ అవసరం లేదు. ఓకేనా, జస్ట్ బిఆర్ అని పెడితే చాలు, దీనికి ఎండ్ ట్యాగ్ అనేది అవసరం లేదు. ఓకేనా, అర్థమైందా. కొన్నిటికి అవసరం లేదు అన్నాను కదా, జస్ట్ బ్రేక్ అనేది, బ్రేక్ మధ్యలో కంటెంట్ రాయడానికి ఏమి ఉండదు కదా, అలాంటప్పుడు దానికి ఇంకా ఎండ్ ట్యాగ్ అవసరం లేదు. ఓకేనా, బ్రేక్ అంటే జస్ట్ బ్రేక్. ఇప్పుడు చూడండి లైన్ బ్రేక్ అవుతుంది. ఇది చూసుకోండి, <> సింబల్ మధ్యలో బిఆర్ అంటే బ్రేక్. ఇప్పుడు బ్రేక్ అయిపోద్ది అన్నమాట, అక్కడికి బ్రేక్ అయిపోద్ది. ఇక్కడతో ఏదన్నా యువతల సైడ్ ఇంకా మొత్తం అంతా కిందకు వచ్చేద్ది. ఏది మన డిస్ప్లే అవుట్పుట్లో చూడండి వస్తుంది, చూసారా, అది బ్రేక్ మాట. బ్రేక్ మీరు అక్కడ ఇస్తారో అక్కడ బ్రేక్ అవుతుంది, అంతే. అర్థమైంది కదా, సింపుల్. వస్తుందా గైస్ మీకు, అంతే అంతే, వెరీ సింపుల్ మాట, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నోట్ సమ్ HTML ఎలిమెంట్స్ హ్యావ్ నో కంటెంట్ చెప్పండి కదా. ఇప్పుడు బ్రేక్కి కంటెంట్ ఉండదు కదా, లైక్ బిఆర్ అనే ఎలిమెంట్ ఉంది, ఇప్పుడు మన ట్యాగ్ ఉంది, దాని లోపల బిఆర్ లోపల ఏమైనా రాస్తాం ఏంటి మనం, అక్కడ రాయడానికి మనకి బిఆర్ అంటే జస్ట్ బ్రేక్ కోసం కంటెంట్ ఉండదు కదా. పారాగ్రాఫ్ పీ అనే ట్యాగ్కి లోపల కంటెంట్ ఉంటుంది, సో అందుకే దానికి ఖచ్చితంగా ఎండ్ ట్యాగ్ ఉంటుంది. H1కి కూడా మనకి అందులోపల కంటెంట్ రాస్తున్నాం, ఏదో కంటెంట్ ఉంటుంది, అందుకే దానికి ఖచ్చితంగా ఎండ్ ట్యాగ్ ఉండాలి, లేకపోతే చూసారు కదా. సో బ్రేక్కి కంటెంట్ అవసరం లేదు, బ్రేక్ అంటే జస్ట్ లైన్ బ్రేక్ చేస్తుంది అంటే అక్కడ ఉంది కిందకి వెళ్ళిపోద్ది, అంతే. సో ఇలాంటి వీటికి మనకి దీస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఎంప్టీ ఎలిమెంట్స్, వీటిని మనం ఎంప్టీ ఎలిమెంట్స్ అంటామన్నమాట. సో ఎంప్టీ ఎలిమెంట్స్ డు నాట్ హ్యావ్ అన్ ఎండ్ ట్యాగ్, వీటికి ఎండ్ ట్యాగ్ అవసరం లేదు. అర్థమైందా గైస్, ఓన్లీ ఈ జస్ట్ బిఆర్ అని పెట్టి మళ్ళీ మా సారు ప్రతిదానికి చెప్పారు బిఆర్ అనే దానికి నాకు ఎండ్ ట్యాగ్ కూడా ఉన్నది అనేసి మీరు ఇలా రాసుకున్నారు అనుకో, దీనికి అవసరం లేదు. ఓకేనా, మీరు ఎలా పెట్టినా ఇంకొక బ్రేక్ తీసుకుంటుంది తప్ప, ఇది ఎండ్ ట్యాగ్ ఎలాగుంచినా మీకు జస్ట్ ఇక్కడ నుంచి ఇంకో బ్రేక్ వచ్చింది చూసారు, 2 బ్రేకులు రాస్తే ఇక్కడ ఒక బ్రేక్ అయింది, తర్వాత ఈ పేరు పైన ఉండేది ఇక్కడ ఒక లైన్ వస్తుంది, లైన్ వచ్చి బ్రేక్ పడింది, ఇది మళ్ళీ తీసేస్తే ఇది మళ్ళీ తీసేసి రన్ చేస్తే చూసారా, ఒక బ్రేక్ వేస్తే ఒక బ్రేక్, 2 బ్రేకులు రాస్తే ఇంకో లైన్ బ్రేక్ అయిపోద్ది.
చూడండి ఇక్కడ మూడు బ్రేక్లు ఇద్దాం ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఇచ్చాం. ఇప్పుడు చూడండి 3 లైన్లు అలా కిందకు వస్తుంది, చూసారు కదా, అది బ్రేక్స్ మాట ఇంకా. ఓకేనా, అర్థమైంది కదా, అంతే సింపుల్గా ఉంటుంది ఇదైతే. ఇది వెబ్ బ్రౌజర్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ది పర్పస్ ఆఫ్ ఏ వెబ్ బ్రౌజర్. ఓకేనా, ది పర్పస్ ఆఫ్ ఏ వెబ్ బ్రౌజర్, క్రోమ్ కానీ, ఎడ్జ్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ, సఫారీ, ఇలా వెబ్ బ్రౌజర్లు అంటే మీకు బోల్డ్ ఉంటాయి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా మనం యూజ్ చేస్తుంది గూగుల్ క్రోమ్ బ్రౌజర్ తెలుసు కదా, మీ మొబైల్లో కూడా గూగుల్ క్రోమ్. అలాగే మనకి ఫైర్ ఫాక్స్ అనే వెబ్ బ్రౌజర్ కూడా ఉంటుంది, ఇది ఫైర్ ఫాక్స్ ఇక్కడ ఉంది నాకు. అలాగే ఎడ్జ్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని ఉంటుంది, దీన్ని ఓపెన్ చేస్తే ఇది బ్రౌజర్లో రకరకాలు ఉన్నాయి. యాప్లోడ్కి ఏముంటుంది, సఫారీ. యాప్లోడ్ది బ్రౌజర్ పేరేంటి గైస్, సఫారీ. ఇది మైక్రోసాఫ్ట్ వాడిది ఎడ్జ్, చూసారు కదా, ఎడ్జ్ అంటాం అన్నమాట, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్. ఓకేనా, ఇగో ఎడ్జ్ EDGE. ఫైర్ ఫాక్స్ అనేది మనం పీసీలో యూజ్ చేసుకుంటాం. సఫారీ అనేది ఐవాస్ మాట, యాప్లోడ్ది. ఓకేనా, ఐవాస్లో ఉంటాయి. ఓకే, ఈజ్ టు రీడ్ HTML డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే దమ్ కరెక్ట్లీ. ఈ బ్రౌజర్లన్నీ సేమే, ఈ బ్రౌజర్లన్నీ చేసిన పనేటి, లైక్ మన గూగుల్ క్రోమ్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ, ఓకేనా, సఫారీ కానీ, ఎడ్జ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఇవన్నీ బ్రౌజర్లు. ఇంకా చాలా ఉంటాయి, ఒపేరా బ్రౌజర్ అని మీకు తెలిసే ఉంటాయి. ఓకేనా, అలా చాలా ఉంటాయి. వీటిలన్నిటి పనేటి జస్ట్ రాసింది డిస్ప్లే చేయడమే. ఓకేనా, ఏదైతే HTML డాక్యుమెంట్స్ ఉంటాయో వాటిని డిస్ప్లే దమ్ కరెక్ట్లీ. ఓకేనా, ఇదే వెబ్సైట్ మన ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేసినా సేమ్ ఇలాగే డిస్ప్లే అవుతుంది, అంతే కదా. ఇది లైక్ మన యాపిల్ వెబ్సైట్లో, యాపిల్ సఫారీలోకి వెళ్ళి ఇక్కడ ఫైర్ ఫాక్స్లోకి ఓపెన్ చేస్తున్నాను బ్రౌజరు, ఈ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఇది. ఓకే, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో ఇక్కడ నేను సేమ్ లింక్ కాపీ చేసి పేస్ట్ చేస్తే ఇక్కడ సపరేట్గా వస్తుంది. సేమ్ అక్కడ ఎలా డిస్ప్లే అవుతుంది మనకి, సేమ్ అదే మోడల్లో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా, అది జూమ్ ఇన్ చేశాను, అది అందుకే పెద్ద వచ్చింది. ఇది ఎంతలో ఉంది, 100%, 110 జస్ట్ వెయిట్ 100, ఇది 100%. చూసారా, అంతా సేమ్ ఒకటే, బ్రౌజర్లు అనేవి మొత్తం డిస్ప్లే చేస్తాయి. ఇది ఎంతలో ఉంది పర్సంటేజ్ మనకి 125, ఇది 100% సేమ్. ఇప్పుడు నేను జూమ్ చేశాను, ఇప్పుడు 100% ఇది గైస్ వెబ్ బ్రౌజర్. ఓకేనా, మనకు కావాలనుకుంటే జూమ్ చేసుకోవచ్చు అలాగా. ఓకే, సో జూమ్ 120, 150, మీకు పెద్ద కనిపించాలని నేను జూమ్ చేశాను 150%. మీకు ఇంకా పెద్ద పేర్లు కనిపించాలంటే 200% జూమ్ చేశాను. చూసారా, మీరు వెబ్ పేజ్ని ఇలా జూమ్ చేసుకోవచ్చు, మీకు కనిపించాలని కొంచెం పెద్ద పెట్టాను. అన్నా నమస్తే, ఆస్క్ విను ఇది మంచిదే. ఓకేనా, సో అంతే గైస్, మీకు అర్థమైంది కదా, సింపుల్ గైస్. మీకు ఎలాగా నేర్చుకుంటే మీరు ఈజీగా సాఫ్ట్వేర్ జాబ్ ఈజీ కొట్టేయచ్చు, తెలుసా, చాలా ఈజీగా ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. ఏ బ్రౌజర్ డస్ నాట్ డిస్ప్లే ద HTML ట్యాగ్స్ బట్ యూజ్ దమ్ టు డిటర్మైన్ హౌ టు డిస్ప్లే ద డాక్యుమెంట్. ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఇప్పుడు మనం అన్న H1 యూజ్ చేసాం, అన్న P యూజ్ చేసాం, బాడీ యూజ్ చేసి ఇవన్నీ ఎందుకు కనిపించు అవుట్పుట్కి వచ్చేసరికి, ఎందుకంటే ఈ HTML ఎలిమెంట్స్ అదే చెప్తున్నాడు గైస్ ఇక్కడ. ఏ బ్రౌజర్ డస్ నాట్ డిస్ప్లే ద HTML ట్యాగ్స్, ఈ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి HTMLలోకి కనిపించు. మీరు మీ ఓన్గా ట్యాగ్ రాశారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఈ H1 ఉంది, H1 తీసేసి నేను ఎవరో పేరు రాశాను, ఫర్ ఎగ్జాంపుల్ TGW రాశాను. దీనికి TGW అనే దానికి అక్కడ ఆడవ్వాలి కదా ట్యాగ్, ఏదో TGW అసలు లేదు, HTMLలో లేదు TGW అని ట్యాగ్. మనం రాస్తే ఇక్కడ ఏటైంది, ఆ ట్యాగ్లో రాసింది కూడా ఇక్కడ కనిపించలేదు. చూసారా, ఈ ట్యాగ్లో రాసామా, అక్కడ H1 తీసేసి ఆ ట్యాగ్ అయితే మనకు ఖచ్చితంగా కనిపించలే, ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ ఇచ్చాం. బట్ ఇక్కడ మనకి ఏటైంది, దాంట్లో ఉన్న కంటెంట్ మాత్రం కనిపించింది. చూసారా, ట్యాగ్లో ఉన్న కంటెంట్ మాత్రం డిస్ప్లే అవుతుంది. ఓకే, ట్యాగ్స్ అనేవి మనకి డిస్ప్లే ఏ బ్రౌజర్ అయినా ట్యాగ్స్ అనేది రాదు. ట్యాగ్స్ అనేది జస్ట్ మనం ఆ బ్రౌజర్కి అర్థం అవడానికి మాట, అంటే ఇది నా తలకాయ, ఇది నా గుండెకాయ, సో అలాగా ఇది నా హెడ్, ఇది నా బాడీ, అది నా ఫుటర్ అని చెప్పి వెబ్ బ్రౌజర్కి అర్థం అవ్వాలన్నమాట. అర్థం అవడానికే మనం ఇది పారాగ్రాఫ్, ఇది హెడ్డింగ్ అనేసి బ్రౌజర్ కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఓకేనా, HTMLది అదే చెప్తున్నా. ఓకేనా, అర్థమైంది కదా గైస్. సో బట్ యూజెస్ దమ్ టు డిటర్మైన్ హౌ టు డిస్ప్లే ద డాక్యుమెంట్. ఇప్పుడు మనకి TGWకి
లైక్ H1 అని పెట్టగానే పెద్దది వస్తుంది. టీజీడబ్ల్యూకి మనకి అలాగే ఏదైనా తయారు చేశారనుకో వాళ్ళు ఆల్రెడీ దానికి, అప్పుడు దానికి సంబంధించింది వస్తుంది. దానికి ఏం లేదు కదా టీజీడబ్ల్యూ అంటే అసలు అది ఏం పేరు కాదు, అంటే మామూలుది దానికి తెలియదు కదా. సో అందుకే పేరు అనేది నార్మల్గా డిస్ప్లే అయింది ఇక్కడ. ఓకే, నీ పేరు అనేది ఏదో పారాగ్రాఫ్ డిస్ప్లే అయినట్టే అయింది. చూసారు కదా, డిఫాల్ట్గా వచ్చినవన్నీ పారాగ్రాఫ్లో డిస్ప్లే అయిపోతుంది, అది గుర్తుంచుకోండి. మీరు టీజీడబ్ల్యూ ట్యాగ్ తీసేసిన ఇక్కడ అలాగే ఉంది, తేడా ఏం లేదు. చూసారు కదా, డిఫాల్ట్గా ఉన్న ట్యాగ్స్ తీసుకోదు. ఒక్కవేళ మనం H1లోకి వెళ్ళిపోతే మట్టుగా ఆ ట్యాగ్, ఓకేనా, అప్పుడు మాత్రం ఇక్కడ చూడండి పెద్ద పేరు వచ్చింది. చూసారా, అంటే బ్రౌజర్కి అర్థంలా ఇక్కడ మన సార్ ఏమి ఇచ్చారు, అమ్మో H1 ఇచ్చారు అంటే మనం ఇప్పుడు పెద్దగా డిస్ప్లే చేయాలని బ్రౌజర్ అంతే. సో H1 హెడ్డింగ్లో చూపించింది అంతే గైస్. అదే చెప్తున్నారు దీనికి, బ్రౌజర్ డస్ నాట్ డిస్ప్లే ద HTML ట్యాగ్స్ అయితే డిస్ప్లే చేయదు, బట్ యూజెస్ దమ్ టు డిటర్మైన్ హౌ టు డిస్ప్లే ద డాక్యుమెంట్. ఓకే, డాక్యుమెంట్ అనేది ఎలా డిస్ప్లే చేయాలనేది మాత్రమే తీసుకుంటుంది. ఓకేనా, అది సింపుల్గా. సో మై ఫస్ట్ హెడ్డింగ్ కొంతమందికి స్పీడ్గా అర్థమైపోద్ది గైస్. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే, మీకు కొంతమందికి అన్న నాకు తెలిసిపోయింది ఇంక చాలు, ఇంకా నెక్స్ట్ టాపిక్కి వెళ్ళమని అనుకుంటారు. నేను కొంతమందికి ఇమీడియట్గా అర్థమైపోద్ది, కొంతమందికి ఇంకొంచెం టైం పడుతుంది వాళ్ళకి అర్థం చేసుకునేసరికి. కొంతమంది 1 minute అర్థమైపోతే, కొంతమందికి 2 minutes పట్టచ్చు, కొంతమందికి 5 minutes పట్టచ్చు అర్థం చేసుకోవడానికి. బట్ అర్థమైతే అవుతుంది, చేసుకోవడానికి వాళ్ళకంటూ కొంత టైం పడుతుంది అన్నమాట. ఒకసారి మా సార్ ఒక మ్యాథ్స్ చెప్పారు, ఫస్ట్ టైం చూసినా నాకు అర్థం కాలేదు, మళ్ళీ నేను చెక్ చేసుకుంటా, అప్పుడు నాకు కొంచెం అర్థం అవుతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి నేను చెక్ చేసుకున్నాను అనుకో, అప్పుడు ఇంకొంచెం బెటర్గా నాకు అండర్స్టాండ్ అవుతుంది. అలాగా నాకు పూర్తిగా అండర్స్టాండ్ అయ్యేసరికి నేను కొన్నిసార్లు రివిజన్ చేసుకుంటుంటే నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చేస్తుంది. కొంతమందికి చూసినన్నే తొందరగా వచ్చేస్తుంది. ఓకేనా, అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంటుంది, అంతే కదా గైస్, అంతేనా. అది సాయికిరణ్ అర్థమవుతుందా గైస్, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, చూసుకోండి. మరి మామూలు ఈ కోర్సులు ఎక్కడైనా బయట నేర్చుకోవాలంటే వాళ్ళు బోల్డ్ వేసేస్తారు గైస్. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్పించాలంటే 60,000 90,000, కొంతమంది 5,000 కూడా చెప్పేస్తారు, కానీ ఏముండదు అక్కడ. జస్ట్ ఇప్పుడు నేను ఇంకా ఎక్కడ ఉన్నాను, అదే మీకు 5,000 పెట్టి ఆ కోర్సులోకి వెళ్ళారనుకో, ఏమో చిన్న ఎలాగా HTML బాబు, P అంటే పారాగ్రాఫ్ రాసుకోమ్మా, H1 అంటే హెడ్డింగ్ పెద్దది డిస్ప్లే అవుతుంది, చిన్నది డిస్ప్లే, అంతే అయిపోయింది. నెక్స్ట్ బేసిక్ ఎడిటర్ అంటే ఇది, ఆ తర్వాత ఎలిమెంట్స్ ఎలిమెంట్ అని చెప్పాను కదా, అంతే. ఇలా చెప్పుకొని వెళ్ళిపోతారు, మనకు అంతా బ్లైండ్గా ఉంటుంది, అర్థం అన్నమాట. నేను అందుకే మీకు ప్రతిదీ కూడా క్లియర్ కట్గా చెప్తున్నాను. ఓకేనా, కంగారు పడిపోయి వెళ్ళిపోవట్లేదు, స్పీడ్గా చూసుకోండి. HTML పేజ్ స్ట్రక్చర్, ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇది బ్రౌజర్ కదా, HTML పేజ్ స్ట్రక్చర్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా, సో గైస్ ఇప్పుడు మనం HTML పేజ్ స్ట్రక్చర్, ఓకేనా, HTML పేజ్, అమ్మో మన గైస్ అసలు మనం చెప్పింది ఇంత చిన్న టాపిక్, బట్ మీకు చూసారా ఎంత టైం పట్టిందో, 50 minutes పైన అయిపోయిందా. అమ్మో గైస్ అసలు టైం తెలియట్లేదు తెలుసా, నాకు జస్ట్ 10 నిమిషాలు అయినట్టుంది నేను చెప్తూ. మామూలుగా అయితే స్పీడ్ చెప్పుకొని వెళ్ళిపోవచ్చు, కానీ ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం వల్ల అమ్మో 50 minutes అయిపోయిందా. ఓ రి దేవుడా, ఏడు భయ్యా టైము ఎంత స్పీడ్గా అయిపోతుంది భయ్యా. ఏడు భయ్యా, దీన్ని మన 53 minutes అయిపోయింది గైస్. నాకేదో 10 నిమిషాలు కూడా చెప్పినట్లేదు. వాయమ్మో, స్పీడ్ చెప్పుకొని వెళ్ళిపోతే అయిపోద్ది కానీ. సో HTML పేజ్ స్ట్రక్చర్, ఓకేనా, HTML పేజ్ స్ట్రక్చర్ అనేది బిలో ఈజ్ అ విజువలైజేషన్ ఆఫ్ HTML పేజ్ స్ట్రక్చర్ గైస్. మనకి పేజ్ స్ట్రక్చర్ ఆల్రెడీ మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. HTML దాంట్లో లోపల హెడ్ ఉంటుంది చెప్పాను కదా, మన HTML అనేది మొత్తం తీసుకుంటే ఈ పైన లాస్ట్లో HTML ట్యాగ్ ఉంటుంది. మీకు ఆల్రెడీ అంతా క్లియర్గా కొంచెం స్పేస్ ఇచ్చి మరి చెప్పాను, గుర్తుందా ఎక్కడ, ఇగో ఇవి మూవ్ చేశాను సైడ్కి ఆల్రెడీ. ఈ HTML ఉంది కదా, ఈ HTML ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ అని చెప్పి దీంట్లో లోపల స్ట్రక్చర్ హెడ్ కొంచెం స్పేస్ ఇచ్చి, మామూలుగా అయితే ఇందాక లైన్గా వస్తాయి, ఇలా స్పేస్ ఇచ్చి చూసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది. కోడ్ రాసుకున్నప్పుడు ఎప్పుడైనా ఇలా చేసుకుంటే ఇలా రాసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది గైస్ కోడ్. ఓకేనా, ఇది గైస్ HTML లోపల హెడ్ ఉంటుంది, హెడర్. ఓకేనా, తర్వాత బాడీ ఉంటుంది చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఫుటర్ కూడా ఉంటుంది, ఆడెక్కడ చెప్పలేదు, అది తర్వాత వస్తుంది మీకు. ఓకేనా, బాడీ ఉంటుంది, దాని కింద ఫుటర్, మన హెడ్ బాడీ ఎలాగుంటుందో HTML పేజ్ స్ట్రక్చర్ కూడా ఎలాగ ఉంటుందని చెప్పాడు. ఓకేనా, అర్థమైంది కదా, అంతే, ఇంకేం లేదు అందులో. నోట్ ఇది చూసుకోండి, ద కంటెంట్ ఇన్సైడ్ ద బాడీ, ఇది ఆల్రెడీ బాడీలో ఏదైతే కంటెంట్ ఉందో ఇది మాట చెప్తున్నాడు.
H1 పారాగ్రాఫ్లు అని చెప్పి చూసారు కదా. ఈ కంటెంట్ ఏదైతే ఉందో సెక్షన్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ఏ బ్రౌజర్. ఓకేనా, ఈ బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. ఆల్రెడీ మీకు అదే కదా చెప్పాను ఇందాక, ఈ బాడీలో ఏదైతే ఉందో అదే కదా డిస్ప్లే అయింది. ఇక్కడ అంతకుమించి ఇంకేం డిస్ప్లే అయింది లేదు కదా. ఇవన్నీ డిస్ప్లే అవ్వలే కదా, ఇక్కడ రాసినవన్నీ ఏవి డిస్ప్లే అవ్వలే కదా. ఇవన్నీ ఈ బాడీలో ఏదైతే రాస్తామో అదే డిస్ప్లే అయింది అంతే. సూపర్. నెక్స్ట్, ద కంటెంట్ ఇన్సైడ్ ద టైటిల్ ఎలిమెంట్ విల్ బి షోన్ ఇన్ ద బ్రౌజర్ టైటిల్ బార్. అంతే కదా, అంటే ఇక్కడ టైటిల్లో ఏదైతే రాసామో ఏం చెప్పాను ఇందాక, ఇది ఎక్కడ డిస్ప్లే అవ్వలే కదా, ఎక్కడ డిస్ప్లే అవుతుంది ఈ పైన టైటిల్ బార్. ఈ ట్యాబ్ అనే టైటిల్ బార్లో మనకి పేజ్ టైటిల్ బార్ ఏదైతే ఉందో దీన్ని పేజ్ టైటిల్ బార్ అంటాం, మనం ట్యాబ్ అంటాం. ఓకేనా, షార్ట్ కట్ సింపుల్ ట్యాబ్. ఓకేనా, ఈ టైటిల్ బార్లో ఎక్కడ డిస్ప్లే అవుతుంది. అర్థమైంది కదా గైస్, అంతే. సూపర్. నెక్స్ట్ ఓకే, HTML హిస్టరీ. మీరు హిస్టరీ ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిస్టరీ గురించి తెలుసుకోవాల్సిన మీకు అవసరం అయితే లేదు, బట్ మీరు HTML నేర్చుకుంటున్నారు కాబట్టి కొంచెం తెలుసుకుంటే మీకు అంటూ కొంచెం నాలెడ్జ్ వస్తుంది. ఇవన్నీ ఎవరు మనకి మ్యాక్సిమం, ఎందుకంటే కొన్ని మంది ఇంటర్వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. HTML బాబు, మనం ఏదో HTML వస్తారు అనుకోని వెళ్ళిపోయారు అనుకోండి ఇంటర్వ్యూస్కి ఎందుకైనా, బాబు అసలు HTML ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఇయర్, ఎప్పుడు అవన్నీ అడిగారు అనుకోని మనం బుక్ అయిపోతాం. ఎందుకంటే మనం వీటి మీద నేను కూడా ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయను. ఇయర్ ఏంటిది 1989, అంటే మీరు పుట్టకముందు గైస్, నేను కూడా అప్పటికి పుట్టలేదు, 1989 అంట. సో వెర్షన్ వచ్చేసరికి టిమ్ బెర్నర్స్ లీ ఇన్వైటెడ్ WWW. ఈడు బ్రో, ఈ WWW ఏదైతే ఉందో ఎవరు ఇన్వైట్ చేశారంటే ఈ టిమ్ బెర్నర్స్ అనేవాడు, టిమ్ బెర్నర్స్ లీ అంటే వీడి పేరు, ఈడు ఇన్వైట్ చేశాడు. ఓకేనా, సో ఇతను ఇన్వైట్ చేశారనమాట WWW అని. ఆ తర్వాత 1991 అనమాట, అంటే నేను పుట్టిన సంవత్సరంలో, ఇది నేను పుట్టిన సంవత్సరం 1991. ఆ టైంలో అప్పుడు ఈడే టిమ్ బెర్నర్స్ లీ అనేవాడు HTMLని ఇన్వైట్ చేశాడు. ఓకే, ఇన్వైటెడ్ ఎప్పుడు HTML 1991లో ఇన్వైట్ అయింది. WWW అనేది ఎప్పుడు 89లో ఇన్వైట్ అయింది. ఇది జస్ట్ తెలుసుకోండి చాలు. 1993లో డేవ్ రగ్గెట్ ఏంటది రగ్గెట్ అని చెప్పి డ్రాఫ్టెడ్ HTML+ అంట. ఇప్పుడు రైట్ నో మనకి ఏం చెప్పిన HTML5 రైట్ నో ఇప్పుడు ఏంటి మనకి HTML5, అప్పట్లో HTML, తర్వాత HTML+, తర్వాత 1995లో HTML వర్కింగ్ గ్రూప్ డిఫైన్డ్ HTML 2.0 రిలీజ్ చేశారు. ఆ తర్వాత 1997లో W3C అనే వాళ్ళు రికమెండేషన్ HTML 3.2 అది రికమెండ్ అంట. తర్వాత W3C వాళ్ళు HTML 4. అలాగా 2000లో W3C రికమెండేషన్ XHTML అంట 1.0. తర్వాత HTML5 అనేది 2008లో WHATWG అంట, WG అంట. HTML5 ఫస్ట్ పబ్లిక్ డ్రాఫ్ట్ అంట 2008. తర్వాత HTML లివింగ్ స్టాండర్డ్. తర్వాత HTML5 రికమెండ్ చేసింది W3C. క్యాండిడేట్ రికమెండేషన్ HTML 5.1. ఓర్ నాయన 5.2 వస్తుందా, ఇదేంటిది? రికమెండ్ HTML 5.1 సెకండ్ ఎడిషన్. తర్వాత HTML 5.2 రికమెండేషన్ 2017లో. ఇది హిస్టరీ గైస్ అయితే. ఓకేనా, మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఒకవేళ అడిగితే ఎవరైనా బాగా అడగాలనిపిస్తే ఎలాంటి అడుగుతారు, 19 ఎప్పుడు అది వచ్చిందో, అది ఎప్పుడు వచ్చిందో మ్యాక్సిమం చెప్పలేము, అడగరు. కానీ నేర్చుకోవడం మంచిది, తెలుసుకుంటే మీకు నాలెడ్జ్ ఉంటుంది. నాకు కూడా తెలీదు, బట్ మనం నేర్చుకోవాలన్నమాట. ఓకేనా, తెలుసుకుంటే మంచిదే. ఓకే, సో దిస్ ట్యుటోరియల్స్ ఫాలోస్ ద లేటెస్ట్ HTML5 స్టాండర్డ్. ఇప్పుడు మనం ట్యుటోరియల్ అంది లేటెస్ట్ ఏదైతే ఉందో HTML5 స్టాండర్డ్ బేస్ మీద మనకి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఓకేనా, డైరెక్ట్ వెబ్సైట్లోనే W3 స్కూల్స్. సో ఇది గైస్, ఇప్పుడు మీరు నేర్చుకుందంటే ఓకే, ఇప్పుడు నాకు ఆన్సర్లు చెప్పండి టకమని. ఓకేనా, 1 అవర్ అయిపోతుంది 1 మినిట్లో. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. మనం నేర్చుకుందంతా కిందకు వస్తే ఇక్కడ ఎక్సర్సైజ్ ఉంటుంది. సో ఇప్పుడు పదండి ఎక్సర్సైజ్. ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ ఏంటి, వాట్ డస్ HTML స్టాండ్స్ ఫర్ చెప్పండి గైస్. HTML స్టాండ్స్ ఫర్ ఫస్ట్ ఆప్షన్ హాట్ టైపింగ్ మార్కప్ లాంగ్వేజా, సెకండ్ ఆప్షన్ హోమ్ టైపింగ్ మోడర్న్ లాంగ్వేజా, థర్డ్ ఆప్షన్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజా, లేదా ఫోర్త్ ఆప్షన్ హోమ్ టెస్టింగ్ మిక్స్డ్ లాంగ్వేజా.
ఎంత గైస్ ఆప్షను ఇందులో ఎన్నోది కరెక్ట్? ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఎస్, సిరీస్ అయితే ఫస్ట్ ఆన్సర్ చెప్పాను మొత్తానికి. సో సిరీస్ కరెక్ట్ అయితే చెప్పాను. మరి ఆన్సర్ సబ్మిట్ చేసేస్తున్నాను. సబ్మిట్. ఎస్, కరెక్ట్ అయితే చేసాం అనమాట గైస్. గైస్ మీరు ఇక్కడ సైన్ ఇన్ కూడా మ్యాక్సిమం అయిపోండి, ఎందుకంటే మీకు మీది ఇందులోని మీ ప్రోగ్రెస్ అనేది ఎంత పర్సంటేజ్ హెచ్టిఎంఎల్ అయింది అనేది మీకు చూపిస్తుంది ప్రోగ్రెస్. ఓకేనా? మీరు సైన్ ఇన్ అయితే అయిపోండి వెబ్సైట్లో. అయిపోతే మీరు ఎంతవరకు అయ్యిందో, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, అవన్నీ మీకు ప్రోగ్రెస్ ఉంటుంది. ఓకేనా? మ్యాక్సిమం సైన్ ఇన్ అవ్వడానికే ట్రై చేయండి. జస్ట్ ఎస్ గైస్, మీరు మ్యాక్సిమం సైన్ ఇన్ అయిపోతే మీకు ప్రోగ్రెస్ అనేది ఇందులో అవుతుంటుంది గైస్ మీకు. ఓకేనా? అది బెస్ట్. మ్యాక్సిమం అయిపోండి. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, మొత్తం హోమ్ ఇంట్రడక్షన్ ఈరోజు 1 అవర్ అయిపోయింది గైస్. మీకు ఈజీ స్పీడ్ చెప్పవచ్చు అనుకోండి, బట్ మీకు స్టార్టింగ్ కదా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తూ ఉంటాను ప్రతి వీడియో కూడా. నెక్స్ట్ ఎడిటర్స్లోకి వెళ్తున్నాం. ఓకే, ప్రస్తుతానికి ఇది చాలు ఫస్ట్ ట్యూటోరియల్. ఓకేనా? ఫుల్గా వినండి, వినడంలో ఎంత వింటే మీకు అంత నాలెడ్జ్ వస్తుంది. ఓకేనా? తెలుస్తుంది క్లియర్గా ప్రతిదీ కూడా. మీకు ఇంకా డౌట్ ఉంటుంది అన్నమాట. ఇంతసేపు మీరు చేశారంటే మీకు ఫుల్ ప్రాక్టీస్ అయిపోయినట్టే. మనం విన్నాం ఎంత వింటే మీకు అంత బాగా ఎగ్గిపోద్ది. ఎప్పుడు అడిగినా పి అంటే అన్నా పారాగ్రాఫ్, హెచ్1 అంటే హెడ్డింగ్, అలా ఈజీ చెప్పేస్తారు అనమాట ప్రతిదీ. హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, అలా మీరు ఈజీగా చెప్పవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇది గైస్ మరి నెక్స్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ నుంచి మనకి ఎడిటర్స్ వచ్చాయి. ఎడిటర్స్ ఇంకా బేసిక్ ఇవన్నీ ఉన్నాయి. మరి నెక్స్ట్ పార్ట్ కూడా ఎవరికైనా కామెంట్ చేసండి, పెట్టేద్దాం. లెట్స్ గో. మరి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి భయ్యా, ఎందుకంటే కొంచెం స్టడీస్ అంటే చాలామంది దూరంగా ఉంటారు. కనీసం మీలే కొంతమందికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మీరైనా కనీసం లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. ఒకవేళ మీకు యూజ్ మ్యాక్సిమం అవుతుంది. ఒకవేళ అన్న నాకు యూజ్ లేదన్నా, నాది వేరే డిపార్ట్మెంట్ అన్నప్పుడు మీ మీ రిలేటివ్స్లో మీ తమ్ముళ్ళకి కానీ, మీ అన్నయ్యలకు కానీ, మీ అక్కలకు కానీ, మీ చెల్లెలకు కానీ, ఇంకెవరికైనా యూజ్ అవుతుంది, వాళ్ళకి షేర్ చేయండి మర్చిపోకుండా. ఓకేనా? ఎందుకంటే ఒకరికి యూజ్ అయినా మన వీడియో అనేది, ఓకేనా, అది చాలా మంచిది, వాళ్ళ లైఫే మారిపోద్ది. ఓకే, మర్చిపోద్ది గైస్. లెట్స్ గో.